ఏ రావి చెట్టు మీద నేను కూర్చున్నప్పుడు నాకు మహాభాష్యాన్ని నేర్పిన బ్రహ్మరాక్షసుడు తర్వాత బ్రహ్మరాక్షసిత్వం పోతే సన్యాసం తీసుకుని గౌడపాదాచార్యుల వారన్న పేరుతో ఇప్పుడు హిమాలయ పర్వతాల మీద ఉన్నాడో ఆయనే నాకు మళ్ళీ దీక్ష కూడా ఇస్తాడని ఆయన దగ్గరికే వెళ్ళాడు. మళ్ళీ ఆ గౌడపాదాచార్యుల వారు గుర్తుపట్టారు, ఏమో నీకే కదా మహాభాష్యం నేర్పిన మళ్ళీ వచ్చావు అన్నాడు. అయ్యా నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇంక ఉండలేదు, సన్యాసం ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈయనకి సన్యాసం ఇచ్చి తత్వోపదేశం చేసి గోవింద భగవత్పాద అని పేరు పెట్టారు. అక్కడ గోవింద భగవత్పాదులు వచ్చారు. సన్యాస క్రమంలోకి అక్కడ తిరిగింది. గౌడపాదుల దగ్గర తర్వాత గోవింద భగవత్పాదులు వచ్చారు. ఈ గోవింద భగవత్పాదాచార్యుల వారిని బదరీ దగ్గర వ్యాసుల వారు పిలిచారు. శంకరాచార్యుల వారు శివావతారం కాలడీలో పుట్టి సన్యాసం తీసుకోవడానికి వస్తోంది. హిమాలయాల వరకు ఎక్కడొస్తుందయా, నువ్వే నర్మదా నది ఒడ్డుకెళ్ళు. రావి చెట్టుతో పరిచయం ఎందుకని? మరి అక్కడ కూర్చునే కదా మహాభాష్యం నేర్చుకున్నాడు ఆ చెట్టు మీద. అందుకని ఆ చెట్టు కింద ఉన్న తొర్రలోనే గుహలో కూర్చో, నీ దగ్గరికి వస్తాడు, గుర్తుపడుదువుగానివి. ఆయనకి నువ్వు సన్యాసం ఇస్తే మహానుభావుడు ఈ లోకంలో మళ్ళీ ధర్మాన్ని సుస్థాపనం చేస్తాడు, సువ్యవస్థితం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాడు. అటువంటి శంకర భగవత్పాదులకు ఉపకారం చెయ్యడం కోసం ఆయన ఇక్కడ వరకు రావలసిన అవసరం లేకుండా నువ్వే బయలుదేరి భూమధ్యంలో ఉన్నటువంటి నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఆ గుహలో కూర్చోమన్నారు. అంటే వెళ్లి గోవింద భగవత్పాదాచార్యుల వారు అక్కడ కూర్చున్నారు. మాండూక్యోపనిషత్తుకి కారిక చేశారు ఆయన. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఈలోగా పెద్ద వరదలు వచ్చాయి, గుహలోకి నీరు వెళ్ళిపోతోంది. గోవింద భగవత్పాదులు తలుచుకుంటే రక్షించగలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ గుహ దగ్గర నిలబడ్డారు. నిలబడి మహానుభావ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు. ఆయన అంతర్ముఖత్వంలో ఉన్నారు. గోవింద భగవత్పాదులు మాట్లాడటం లేదు. శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి తన యోగశక్తి చేత నర్మదా నది వరదలతో ఉన్న నీటినంతటినీ కూడా తన కమండలంలోకి పట్టేశారు. ఆయన యోగశక్తి అటువంటిది. అప్పటికి ఆ గురువుని స్వీకరించక ముందే అంతటి శక్తివంతుడు శంకరుడు. ఆ కమండలంలోకి పట్టుకుంటే అందరూ ఆ పిల్లవాడిని చూసి జైజేలు పలుకుతున్నారు. ఏమిట్రా ఈ అలజడని గోవింద భగవత్పాదులు కళ్ళు తెరిచారు. పిల్లవాడిని చూశారు. మహాస్ఫురద్రూపి, చెప్పే కదా చిన్న మచ్చ కూడా ఉండదు ఒంటి మీద, మెరిసిపోతూ ఉంటారు శంకరాచార్యుల వారు. వారు చేశారు గురువస్తకం అని అద్భుతమైనటువంటి అష్టకం. అసలు శంకరాచార్యుల వారి గురుభక్తి అని నేను మాట్లాడితే ఎన్ని రోజులు చెప్పవలసి ఉంటుందో అటువంటి మాటలు మాట్లాడారు శంకరాచార్యుల వారి గురువుల గురించి. వారి వినయం అటువంటిది. వారే సాక్షాత్తు శంకరుడైన గురువు పేరు చెప్తే పడిపోయారంతే నేల మీద. దక్షిణామూర్తి అష్టకం చేసి ఒకేసారి దర్శనమిచ్చారు. వ్యాసాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు ముగ్గురు ఒక్కసారి హిమాలయాల మీద దర్శనమిచ్చారు శంకరాచార్యుల వారికి. ముగ్గురి కాళ్ళ మీద పడి దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. మనం లౌకికంగా వంశము అని ఒక మాట చెప్తాం. అందులో ఏదైనా వివాహం జరుగుతోందనుకోండి, ఆ అమ్మాయి ఎవరి ముని మనవరాలు, ఎవరి మనవరాలు, ఎవరి కుమార్తె, ఈ మూడు చెప్పి కన్యాదానం చేస్తారు. అలాగే పితృకార్యం చేశారనుకోండి, పితృ పితామహ ప్రపితామహానాం, తండ్రి తాత ముత్తాత ముగ్గురి పేర్లు చెప్పి పెడతారు. పరంపర, ఆ వంశం అలా కొనసాగాలి అని కోరుకుంటారు. ఆ వంశం మధ్యలో విచ్ఛిన్నం కాకూడదు అని, అందుకని కొడుకు పుట్టాలి అని కోరుకుంటారు. అలాగే గురు పరంపర కూడా కొనసాగాలి. ఎందుకు కొనసాగాలి గురు పరంపర అంటే, గురు పరంపర కానీ ఆగిపోతే దిశానిర్దేశకత్వం చేసేవాడు ఉండడు. భగవంతుని వైపుకి నడవడానికి అసలు మార్గం ఏమి అన్నది చెప్పేవాడు ఉండడు. అలా చెప్పేవాడు లేకపోతే ఎవడికి తోచింది వాడు చెప్పేవాళ్ళు బయలుదేరతారు. బయలుదేరితే ఏమైపోతుందంటే, మేము భగవంతుణ్ణి చేరుకునే మార్గంలో నడుస్తున్నాం అనుకుని తప్పు త్రోవలో నడిచి జీవితాల్ని పాడు చేసుకుంటారు. అందుకని వేదప్రోక్తమైనటువంటి విధానాన్ని ఉపదేశించడం కోసం ఎప్పుడూ కూడా గురు పరంపర కొనసాగుతూ ఉండాలి. అందుకే చూడండి, నిన్ననే నేను మీతో మనవి చేశాను, భవశంకర దేశికమీ శరణం అంటారు. దేశికుడు అంటే దిశని సూచించువాడు. ఇలా ప్రయాణం చెయ్యండి అని చెప్పాలి. ఆ మార్గము తాను బాగా అధ్యయనం చేసి తాను తెలుసుకుని తాను అనుష్ఠించి
తాను ఇతరులకు చెప్పగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. అలా కాకపోతే ఏమవుతుందంటే ఏదో మిడిమిడి జ్ఞానంతోటో తెలిసి తెలియకుండానో తాను నమ్మింది యథార్థం అనుకుని చెప్పేయడం మొదలు పెట్టాడు అనుకోండి, ఆ మార్గంలో ప్రయాణం చేయడం మొదలు పెడితే పరమ ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతారు. ఆ జీవితం వృధా అయిపోవడం కాదు, చేసిన ఉపాసన ఫలితం లేనిదైపోతుంది. అందుకే గురు పరంపర ఎప్పుడూ కొనసాగాలి. అందుకే మనం గురు పరంపర చెప్పి నమస్కారం చేస్తూ ఉంటాం. ప్రారంభం ఎక్కడో చెప్తాం, మధ్య ఎక్కడో చెప్తాం, ఇప్పుడు మా గురువు గారి వరకు నమస్కారం అని చెప్తాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సదాశివునితో ప్రారంభమైనది అంటే సదాశివుడు అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తితో ప్రారంభమై మధ్యలో శంకర భగవత్పాదులుండి ఈ చివరకు వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు ఉపదేశం చేసినటువంటి మా గురువు గారు ఎవరున్నారో ఆ గురువు గారి పర్యంతము ఆ గురు పరంపరకంతటికీ నమస్కరించుతున్నాను. ఇందులో మీరు చూడండి, లౌకికంగా కూడా తండ్రి తెలుస్తాడు, తండ్రి పేరు తెలుస్తుంది, తాత పేరు తెలుస్తుంది, ముత్తాత పేరు తెలుస్తుంది. ముత్తాత పైన ఉన్నటువంటి వాళ్ళ పేర్లు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ముత్తాత పేరు వరకు మాత్రం తెలియకపోవడం చాలా తప్పు, తెలిసి ఉండి తీరాలి. ఆ పైన తెలియకపోతే పెద్ద దోషం ఏం కాదు. వంశమునందు పూర్వులు అని పిలుస్తారు. అలాగే గురు పదవి యందు కూడా ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే, నేనున్నాను అనుకోండి, నాకు ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారిని గురువు అని పిలుస్తాం. ఎందుకంటే గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. చీకటిని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని చూపించి దారి చూపిస్తారు కాబట్టి గురువు. మా గురువు గారు ఉంటారు, మా గురువు గారికి ఒక గురువు గారు ఉంటారు. పరంపర కదూ, ఆ మార్గం అలా వస్తూ ఉంటుంది. మా గురువు గారిని పరమ గురువు గారు అంటారు. ఉదాహరణకి ఏదో ఈ సంవత్సరం వ్యాస పూర్ణిమకి మా గురువు గారు వచ్చారనుకోండి. మా గురువు గారు వస్తే నాకు శిష్యులైన వారు ఎవరైనా ఉంటే వారు అప్పుడు మా గురువు గారిని ఏమనాలంటే పరమ గురువు గారు అనాలి. గురువు యొక్క గురువు పరమ గురువు. పరమ గురువు గారు పరమేష్ఠి గురువు. పరమేష్ఠి గురువు యొక్క గురువు పరాపర గురువు. పరాపర గురువు యొక్క ముందు గురువులు పూర్వాచార్యులు అంటారు. అందుకే మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. పూర్వాచార్యులు అని పిలుస్తారు. అందుకని గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు, పరాపర గురువు, పూర్వాచార్యులు, అది పరంపర నడుస్తూ ఉంటుంది. ఇందులో చిత్రం ఏమిటంటే, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అన్న శ్లోకానికే వేరొక శ్లోకం కూడా ఉంది, అదే భావనని ఇస్తుంది. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏమండి, మరి సదాశివ సమారంభాం అని ఒక శ్లోకంలో అన్నారు, నారాయణ సమారంభాం అని ఒక శ్లోకంలో అన్నారు. మరి సదాశివ సమారంభాం అని మళ్ళీ నారాయణ సమారంభం అంటే శ్లోకంలో తేడా రాదా? మొట్టమొదట ఉన్న గురువు యొక్క పేరు మార్పు జరగలేదా అని అనుమానం రావచ్చు. కానీ అందులో ఉన్నటువంటి సాంకేతికమైన విషయాన్ని మీరు గ్రహించాలి. వేదం ఒక హామీ ఇచ్చింది. తండ్రి జన్మతః గురువు బిడ్డకి. ఏ బిడ్డకైనా సరే తండ్రి జన్మతః గురువు. ఎందుచేత గురువు అంటే భార్యకి భర్త గురువు. ఇక మళ్ళీ వేరే గురువు గారు అని ప్రత్యేకంగా ఆడదానికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తన భర్త తనకి గురువు అంతే. యోమే దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చవ అంటుంది సీతమ్మ సుందరకాండలో. భర్త గురువు, గురువు అంటే పెద్దవాడు అని, దైవం. కాబట్టి గురువు పరబ్రహ్మము. మనం శ్లోకం చెప్తుంటాం, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇందులో అసలు ఒక పెద్ద చమత్కారం ఉంది. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువు పరబ్రహ్మ, అందుకు నమస్కారం అంటే ఆ నమస్కారం గురువు గారికి చెందదు. ఎందుకు చెందదో చెప్పనా? బ్రహ్మగారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఓ కారణం ఉంది. నేను గత జన్మల్లో చేసుకున్న కర్మను అనుసరించి నాకు ఈ జన్మ ఇచ్చేసాడు ఆయన, అయిపోయింది.
ఇక నేను కొత్తగా ఇప్పుడు నమస్కారం చేస్తే ఏమిటి వస్తుంది? మళ్ళీ ఇప్పుడు నీ చేసే పాపపుణ్యాలను బట్టి ఆయన నాకు జన్మనిస్తాడు. కాబట్టి బ్రహ్మగారికి నమస్కారం చేస్తే నాకు కొత్తగా వచ్చేది లేదు. నీ చేసుకున్న పాపపుణ్యాలు భక్తిని బట్టి విష్ణువు రక్షిస్తాడు. చిట్ట చివర జ్ఞానమిచ్చి మోక్షాన్నో లేకపోతే పునరుత్పత్తి కొరకు శరీరాన్నో మహేశ్వరుడు పడగొడతాడు. గురువుకి ఆ కారణం చేత నమస్కరించారు. అలా అయితే గురువు ఈ దేని చేత సృష్టికర్త? గురువు సృష్టించలేదు, తల్లిదండ్రులు సృష్టికర్త. గురువు కాదుగా ఈ శరీరాన్ని సృష్టించింది. మరి అప్పుడు గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు అంటే, బ్రహ్మ శరీర సృష్టి వలన కాదు, బ్రహ్మ జ్ఞానమునిచ్చిన కారణం చేత. గురువు గారు జ్ఞానాన్ని ఇస్తాడు, భక్తిని ఇస్తాడు. భక్తితో కర్మ చేయగలిగినటువంటి స్థితిని కల్పిస్తాడు తన బోధ చేత. కానీ అది మళ్ళీ వైక్లభ్యములను పొందుతూ ఉంటుంది. ఒకసారి భక్తి ఏర్పడింది అనుకోండి, అది స్థిరంగా ఉండిపోతుంది అనుకోవడానికి అవకాశం ఏం లేదు. అందుకే మీరు నన్ను కొంచెం విశాల హృదయంలో అర్థం చేసుకుంటాను అంటే, నేను వేదాంతంలో ఒక తాత్పర్యం చెప్తాను. ఎవరికి చాలా చిన్న వయస్సులో భక్తి అలవడిందో వారిది పరిణత భక్తి. అంతకు ముందు కొన్ని జన్మల పాటు ఉపాసన నడిచిందని గుర్తు. మధ్య వయస్సులోనో వృద్ధాప్యంలోనో వచ్చిందనుకోండి భక్తి, అది ఇంకా బాగా పాదుకున్న భక్తి కాదు. అది ఇంకా ఉత్తర జన్మల్లో బాల్యం నుంచే ఆ భక్తితో ఉండగలిగిన స్థితి ఏర్పడాలి. అలా ఏర్పడాలంటే పుట్టుకతో భగవంతుని యందు ఆ అనురక్తి కలగాలి. అది గత జన్మ వాసనాబలం. భగవంతుడిని తిరిగి ఆయన మీద మమకారంతోనే శరీరం వదిలేశాడు. పుట్టుకతో వచ్చేస్తుంది భక్తి, ప్రహ్లాదుడికి వచ్చినట్టు. అది తరించిపోతున్నాడు అనడానికి దగ్గర. అందుకే మీరు మహాత్ముల చరిత్రలు చూడండి, సాధారణంగా బాల్యం నుంచే భక్తి అలవడుతుంది. కాబట్టి ఈ భక్తి యందు ఉత్థాన పతనాలు ఉంటాయి. భక్తి కదిలిపోతూ ఉంటుంది. చాలా భక్తిగా ఉన్నవాడు భక్తి వదిలిపెట్టేస్తాడు. ఏదో ఆపద వస్తుంది, నేను ఇంకా దేవుణ్ణి నమ్మట్లేదండి, పూర్వం తిరిగేవాడిని, సంధ్యావందనం అవి చేసేవాడిని, అవన్నీ ఉట్టిది, నేను ఇప్పుడు అవన్నీ మానేశానండి అంటే మళ్ళీ ఏదో కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆ మార్గంలోకి వస్తాడు. అంటే భక్తి యందు ఉత్థాన పతనములు ఉంటాయి. నిలబడడం, జారిపోవడం జరుగుతాయి. ఇలా నిలబడి జారిపోకుండా కష్టమన్నది రాకుండా ఎలా ఉంటుందా? మనుష్య శరీరంలో ఉన్నావంటే పాపపుణ్యాలు చేశావు కాబట్టి మనుష్య శరీరంలో ఉన్నావు. కేవలం పుణ్యం చేస్తే దేవతగా ఉండు కాబట్టి దుఃఖం రాకుండా ఎందుకు ఉంటుంది? దుఃఖం వచ్చింది కాబట్టి భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, మళ్ళీ అలాంటి పాపం చేయకుండా నన్ను రక్షించమని అడగాలి అని బోధ చేసి భక్తి చెడిపోకుండా రక్షిస్తాడు గురువు. అందుకని విష్ణువు సామాన్య సృష్టి వలన అని అన్వయం చేయకూడదు. భక్తిని ఇచ్చాడు కాబట్టి బ్రహ్మ, భక్తిని రక్షించాడు కాబట్టి విష్ణువు. చిట్ట చివరికి అజ్ఞానం కొద్దిగా ఉండిపోతూ ఉంటుంది. ఆ ఉండిపోతున్న అజ్ఞానాన్ని శిల్పి ఉలిని చెక్కినట్టుగా శుతిమెత్తగా కొట్టవలసిన చోట శుతిమెత్తగా కొడుతూ, గట్టిగా కొట్టవలసిన చోట గట్టిగా కొడుతూ, కళ్ళు చెక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అలా చెక్కుతూ, ఒక్కొక్క చోట గట్టిగా కొట్టవలసిన చోట గట్టిగా కొడుతూ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగతోస్తాడు కాబట్టి మహేశ్వరుడు. ఈ మూడు కలిపిన స్వరూపమై తానుండి ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేస్తూ పెడతాడు కాబట్టి పరబ్రహ్మము. అందుకని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అంతేగాని గురువుగారు బ్రహ్మండి, గురువుగారు విష్ణువండి, గురువుగారు శివుడండి అని అర్థం చెప్పకూడదు దానికి. అలా అయితే సృష్టికి స్థితికి లయకి కారణమవుతాడు. అది అర్థం ఉండదు అప్పుడు. జ్ఞానపరంగా వచ్చేటటువంటి శ్లోకం ఆ శ్లోకం. అందుకని గురువుకి నమస్కరిస్తున్నాను. అప్పుడు గురువుకి శిష్యుడితో అనుబంధం వచ్చింది. లేకపోతే ఆ శ్లోకం అనుబంధాన్ని ఇవ్వదు గురు శిష్యుల మధ్య. కనుక గురు పరంపర యందు కూడా సదాశివ సమారంభం అన్నవాళ్ళు నారాయణ సమారంభం అని మళ్ళీ శ్లోకం ఎందుకు మారిందండి? వెనక్కి రండి అంటే భర్త సహజంగా గురువు, తండ్రి పుట్టుకతో గురువు అంతే. మళ్ళీ ఇంకా తండ్రి వేరొకడు అనడానికి శాస్త్రం అంగీకరించదు, తండ్రియే గురువు. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఈ బాబు ఉపనయనం చేసుకొచ్చాడు ఇక్కడికి. ఉపనయనంలో అతనికి బ్రహ్మోపదేశం ఎవరు చేశారు? వాళ్ళ నాన్నగారు చేస్తారు. అతనికి గాయత్రీ మంత్రం ఎవరిచ్చారు? వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు కాకుండా ఇంకోళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు, వాళ్ళ నాన్నగారే ఇవ్వాలి.
వాళ్ళ నాన్నగారే ఇవ్వాలని ఎవరు విధించారు? వేదం విధించింది. వేదం ఎవరు? పరమేశ్వరుడు. అంటే ఇప్పుడు తండ్రి ఈ పిల్లవాడికి జన్మతః ఎవరసలు? గురువు. ఆయన తప్ప వేరొకడు గాయత్రి ఇవ్వకూడదు. ఆయన ఇవ్వలేదనుకోండి, ఇతనికి కర్మాధికారం లేదు. అలా కూర్చోవడమే గాయత్రి చేయకుండా. ఆయన ఇచ్చారు కాబట్టి ఆ పిల్లాడంత వైదికంగా వచ్చి కూర్చుని శంకర జయంతి జరుగుతోంది, గురువు వైభవం చెప్తున్నారు, మనం తెలుసుకోవాలి అని ఒక్కడు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి కూర్చుని వింటున్నాడు ఉపన్యాసాలు. అందుకని తండ్రి జన్మతః గురువు. తండ్రి జన్మతః గురువైనప్పుడు పరంపర యందు కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి, ఈ సాంకేతిక విషయాన్ని సూచించడానికి తండ్రి కొడుకుల సంబంధం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గురు పరంపరలోకి కలుపుతారు, పేరు మార్చి. అంతేకాని నారాయణుడు ఒకడు సదాశివుడు ఒకడు అని అర్థం చెప్పకూడదు. ఏదోనండి ఆయనకి సరదా పుట్టింది అందుకని సదాశివుడు అన్నాడు, ఈ సరదా పుట్టింది నారాయణుడు అన్నాడండి, ఏమో మరి అలాగే అనాలండి ఇలాగే అనాలండి అని చెప్పి దెబ్బలాడుకోకూడదు పేర్లు పెట్టి. నారాయణ శబ్దం ఎందుకు ఉపయోగిస్తారంటే తండ్రి గురువు అన్నది నిర్ధారించడానికి నారాయణ శబ్దం వేస్తారు. ఎందుకని? నారములన్నిటికీ ఆయన ఆయనమై ఉన్నాడు, సమస్త జీవులకు ఆయన ఆధారమై ఉన్నాడు. అప్పుడు కొడుకుతనం ఎక్కడ మొదలవుతుందంటే నారాయణ శబ్దం వాడితేనే కొడుకుతనం వస్తుంది, లేకపోతే కొడుకు శబ్దం రాదు. ఎందుకని? ఈ సృష్టి చెయ్యవలసిన బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణుని నాభికమలంలోంచి వచ్చాడు. ఆ బ్రహ్మగారు సృష్టి చేస్తే కదా మనందరం వచ్చాం. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఎవరికి కొడుకై ఉన్నాడు? నారాయణునికి కొడుకై ఉన్నాడు. నారాయణునికి బ్రహ్మగారు కొడుకై ఉంటే అందరికీ గురు పరంపరలోకి ఎవరొచ్చి తీరాలి? బ్రహ్మగారు రావాలా వద్దా? సృష్టికర్త కాబట్టి ఆయన రావాలా వద్దా? రావాలంటే నారాయణుడు రావాలా వద్దా తండ్రి గురువు కింద? ఈ రహస్యాన్ని సూచిస్తే, ఓ తండ్రిని నేను స్వతహాగా జన్మతః నా కొడుక్కి గురువుని. ప్రతి పిల్లవాడు ఏం తెలుసుకుంటాడు? నా తండ్రి గురువు, నా తండ్రి మాట నేను ఔదలదాల్చాలని తెలుసుకుంటాడు. అందుకని నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరాచార్యుల వారు వైశాఖ శుక్ల పంచమి నాడు కాలడిలో అవతరించారు. ఎంత అవతారమైనా ఆయన కూడా సమాజాన్ని వైదికంగా ఉద్ధరించాలని అనుకున్నారు కాబట్టి వైదిక మార్గానికి కట్టుబడగలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆపత్ సన్యాసం స్వీకరించి శాస్త్రోక్తమైన సన్యాసాన్ని గురువివ్వాలి. శాస్త్రోక్తమైన సన్యాసం తీసుకోవాలి అంటే అటువంటి గురువు గురించి శంకరులు బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? ఎక్కడో దక్షిణాన చివర ఉన్నది కాలడి. ఆ కాలడిలో బయలుదేరారు. శంకరులు ఎవరు? సామాన్యమైనటువంటి సన్యాసి కారు. కారణజన్ముడు, అవతార స్వీకారం చేసిన వారు. అందుకు అమ్మగారికి వరం ఇచ్చారు. శంకరాచార్యుల వారు అవతార పురుషుడు, కానీ ఆర్యాంబ అవతారం కాదు. ఆవిడ అందరిలాగే సామాన్య స్త్రీ అయినప్పుడు ఆమె అవతార స్వరూపం కాకపోతే ఆవిడ తరించాలి అంటే ఎవరి వల్ల తరిస్తుంది? కొడుకు చేస్తేనే. ఉన్నది ఒక్కడే కొడుకు. అమ్మ కన్నా గొప్పది ఇంకోటి లేదని నిన్ననే నేను మీకు సన్యాస ధర్మంలోంచి కూడా చూపించాను. చూపించినప్పుడు మరి అమ్మకి చెయ్యాలా వద్దా అంత్యేష్టి, అందుకే చేస్తానని ఒప్పుకున్నారు శంకరాచార్యుల వారు. వారు శాస్త్రాన్ని ఎక్కడా అధిగమించారు. శంకరుల జీవితం మొత్తం మీద శాస్త్రాన్ని ఒక్క అడుగు దాటి వెయ్యడం అన్నది మీకు కనపడదు. అందుకే ఉన్మృధిత కాల లాంఛనం, ఒక్క నల్లమత్స లేని వ్యక్తి అని పేరు పెట్టారు పద్మపాదాచార్యుల వారు. అంతటి మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. ఆయన బయలుదేరారు. ఎన్నాళ్ళు ఉంటారు? ఆయన 100 ఏళ్ళు ఉంటానని చెప్పలేదు. ఆయన 8 ఏళ్ళు ఉంటానన్నారు. అప్పటికి అయిపోయింది. 5 సంవత్సరాలకు ఉపనయనం అయిపోయింది. చాలా తొందరగా సన్యాసం స్వీకరించేశారు. అవతార పరిసమాప్తి అయిపోతుంది. మరి వైదిక మార్గాన్ని రక్షించేవాడు ఎవరు దేశంలో? అందుకే వ్యాస భగవానుడు కోరుకున్నాడు. బదరీనాథ్లో వ్యాస దర్శనం అవ్వాలని కోరుకుంటారు మహాత్ములందరూ. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వాంగ్మయాన్ని పరిశీలనం చేసేటప్పుడు వీరికి వ్యాస దర్శనమైనది అని ఎక్కడైనా కనపడింది అనుకోండి, మీరు వెంటనే పుస్తకానికి ఆయనకి ఓ నమస్కారం చేయాలని గుర్తు. వ్యాసుడంటే అంత గొప్ప స్థితి. అటువంటి వ్యాసుడు గోవింద భగవత్పాదులకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి నువ్వు ఇక్కడే నేను ఇక్కడే కూర్చుంటే పరమశివుడు అవతారంగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా. గురువు గారి కోసం నడిచొస్తున్నాడు. సన్యాసాశ్రమ ధర్మం. వాహనాలెక్కి తిరగకూడదు, బళ్ళెక్కి తిరగకూడదు. పీఠాధిపతికి వెనక విశేషమైనటువంటి వాహనాలు వస్తాయి.
పెద్ద పెద్ద ఏనుగులు వస్తాయి, ఒంటెలు వస్తాయి, గుర్రాలు వస్తాయి. కానీ అన్నిటినీ చూసి ఒక్కసారి పీఠం యొక్క సంప్రదాయము అని వాటి వంక చూసి నమస్కారం స్వీకరిస్తాడు. తాను మాత్రం నడిచొస్తాడు తప్ప, లేకపోతే శిష్యులు పల్లకీలో కూర్చుంటే శిష్యులు మొయ్యాలంతే తప్ప వాహనం ఎక్కి తిరగకూడదు సన్యాసి. సన్యాస ధర్మానికి వ్యతిరేకం అది. కాబట్టి శంకరాచార్యుల వారు భూమినంతటినీ కూడా, భరత భూమినంతటినీ కూడా 3 పర్యాయములు పాదచారి అయి పర్యటించారు. శంకరాచార్యులు వారు చిన్న పిల్లాడు, ఎంతంత కాళ్ళు ఉంటాయి, నడిచి వస్తున్నాడు. ఈ ఎప్పటికొస్తాడు హిమాలయ పర్వతాలకి? ఈ లోపల అయిపోదు ఆయన చేసుకున్న నిర్ణయం. కాబట్టి నువ్వెళ్ళు తొందరగా. ఎక్కడికి వెళ్తావు? నర్మదా నది ఒడ్డుకెళ్ళు. నర్మదా నది ఒడ్డున ఎందుకు కూర్చోవాలి? నీకు ఆ నర్మదా నదితోటి అక్కడ ఉన్న రావి చెట్టుతోటి ఇంకో సంబంధం ఉంది, నీకు బాగా తెలుసు. అందుకు నీళ్ళు అక్కడ కూర్చో, అక్కడ గుహలో అంటే వెంటనే గోవింద భగవత్పాదులు అన్నారు, తప్పకుండా వెడతాను, కానీ వచ్చినవాడు పరమశివుడని నాకు ఎలా తెలుస్తుందని అడిగారు. ఎందుకని? ఒకరు ఇద్దరు సన్యాసం అడుగుతారు అనుకోకండి. పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి సన్యాసం అడిగేటటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు. పరమాచార్య స్వామి వారు కామకోటి పీఠాధిపత్యం వహించిన రోజుల్లో రోజు ఎవరో ఒకరు వచ్చి అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అంటుండేవారు. పరమాచార్య వెంటనే అనేవారు, కామాక్షి మందిరంలో కూర్చుని 1,00,000 గాయత్రి చేసిరా అనేవారు. మళ్ళీ వచ్చేవాడు, 1,00,000 అయిపోయిందా? అయిపోయింది. 1,00,000 చేసిరా. అయిపోయిందా? అయిపోయింది. మూక పంచశతి పారాయణ చేసిరా. ఇన్ని పారాయణలు అయ్యి అతను నిలబడగలడని నమ్మకం వస్తే అప్పుడు ఇచ్చేవారు సన్యాసం. ఎందరో వస్తారు గోవింద భగవత్పాదుల దగ్గరికి. పరమశివుడు వచ్చాడని ఎలా తెలుస్తుంది నాకు? నువ్వు అడగక్కర్లేదు, ఆయనే చెప్పేస్తాడు రహస్యంగా. నేను శివుణ్ణని చెప్తాడు, నీకు అర్థమవుతుంది, వెళ్ళు. గోవింద భగవత్పాదులు బయలుదేరి వచ్చారు. అందుకే శంకరాచార్యుల వారి గురు పరంపర దగ్గరికి వచ్చేటప్పటికి వ్యాసుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది శంకరాచార్యుల వారికి శాస్త్రీయ సన్యాసం ఇవ్వడానికి. శంకరాచార్యుల వారికి కూడా గురు పరంపర ఉంది. ప్రధానంగా నేను చెప్పాను కదా, ఆ గురు పరంపరని చెప్పినప్పుడు ఎక్కడి నుంచి చెప్తామంటే, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర వధాస్య శిష్యం అని చెప్తాం శంకరాచార్యుల వారికి ముందు వరకు. నారాయణం, నారాయణుడు గురువు. సదాశివుడిగా సదాశివుడు గురువు. కానీ పరంపర తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు చెప్పాలంటే నారాయణుడు చెప్పాలి. అందుకని నారాయణం. నారాయణం శిష్యుడు పద్మభువం. పద్మభువం అంటే పద్మంలోంచి పుట్టినవాడు. పద్మంలోంచి పుట్టినవాడెవరు? ఆయన నాభిగమనంలోంచే పుట్టాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అంటే ఇప్పుడు కొడుక్కి తండ్రి గురువు. అంటే మనకి వేదంలో చెప్పిన పరంపర వస్తోంది. తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు నడుస్తుంది కొంత దూరం. అందుకని నారాయణం పద్మభువం. బ్రహ్మగారు ఊరు ఎలా అయ్యాడండి? బ్రహ్మగారికి దేవాలయం కూడా లేదుగా. బ్రహ్మగారికి దేవాలయం లేదు, బ్రహ్మగారికి ఎక్కడా పూజ లేదు, బ్రహ్మగారికి విగ్రహం లేదు. మరి బ్రహ్మగారికి నమస్కారం ఎలా కుదురుతుంది? గురువుని బ్రహ్మగారిని గురువుగా తీసుకుని నారాయణుడి పక్కన పద్మభువం బ్రహ్మగారు గురువు అని చెప్పడానికి ఎలా ఆధారం? అంటే తండ్రికి కొడుకు కనుక. 2, ఆయన ఉపదేశం చెయ్యలేదని మీరు అనుకోకూడదు. నామమంత్రాన్ని ఇచ్చాడు నారదుడికి. 10 మంది మానసపుత్రులున్నారు, అందులో వశిష్ఠుడు కూడా ఒకడు. ఆయన అసలు ఉపదేశము అనేటటువంటిది ఒక శాస్త్రీయమైన విధానంలో నోటితో ఉపదేశం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ప్రారంభమైంది. దత్తాత్రేయ స్వామి వారికి పూర్వం ఉపదేశం అనేటటువంటి ప్రక్రియతో ఉండేది కాదు గురు పరంపరలో. కేవలంగా ఏమిటంటే ఏదో ఒక నామమో ఏదో ఒకటి ఇవ్వడం అంతే, అంతవరకే. కాబట్టి నారాయణం పద్మభువం బ్రహ్మగారు నారదుడికి ఇచ్చాడు, వశిష్ఠుడికి ఇచ్చాడు అలా ఉపదేశం. కాబట్టి బ్రహ్మగారు గురువు. కాబట్టి నారాయణుని తర్వాత బ్రహ్మగారు. నారాయణం పద్మభువం వశిష్టం. బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు. బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరిగా చెప్తారు వశిష్ఠుణ్ణి. 10 మంది ప్రజాపతుల్ని చెప్తారు. చెప్పినప్పుడు అందులో మానసపుత్రుల్లో నారదునితో సమాన స్థాయిలో వశిష్ఠుడు కూడా చెప్పబడతాడు. దీర్ఘకాలం ఉన్నవాడు. అటువంటి వశిష్ఠ మహర్షి బ్రహ్మగారికి కొడుకు. కాబట్టి గురు పరంపర ఎలా పెడుతోంది? తండ్రి కొడుకు కొడుకు. కాబట్టి ఇప్పుడు నారాయణుడి కొడుకు బ్రహ్మగారు, బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు. ఇప్పటి వరకు మీరు గమనించాలి, తండ్రి కొడుకు కొడుకు వచ్చింది.
కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం. వశిష్ఠుని దగ్గరికి వచ్చేటప్పటికీ సరే రామచంద్రమూర్తి నామకరణం చేశారు. వశిష్ఠ మహర్షి చాలా దీర్ఘాయుష్మంతుడు, ఆయన మహానుభావుడు, ఎన్నో విశేషమైనటువంటి పనులు చేశాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. గురు పరంపరలో వశిష్ఠుడి గురించి చెప్పినప్పుడు ఒక పెద్ద చమత్కారం ఉంది, చాలా పెద్ద చమత్కారం. అది మీరు కనిపెట్టవలసి ఉంటుంది. ఏమిటా చమత్కారం అంటే, వశిష్ఠుడు తన పరమ గురువు అయినటువంటి వారికి తాను ఉపదేశం చేశాడు గురువుగా. పరమ గురువు శిష్యుడిగా వచ్చాడు మళ్ళీ వశిష్ఠుడికి. వశిష్ఠుడికి గురువు ఎవరు? బ్రహ్మగారు, తండ్రి కాబట్టి. బ్రహ్మగారు గురువు అయితే బ్రహ్మగారి తండ్రి నారాయణుడు వశిష్ఠుడికి ఏమవుతాడు? పరమ గురువు అవుతాడు. నారాయణుడు పరమ గురువు. ఆ నారాయణుడేగా రామచంద్రమూర్తిగా వచ్చాడు. నారాయణుడు రామచంద్రమూర్తిగా వస్తే రామచంద్రమూర్తిని కూర్చోబెట్టి పాఠం చెప్పింది, ఉపదేశం చేసింది ఎవరు? వశిష్ఠుడే. కాబట్టి తన పరమ గురువుకి తాను గురువుగా కూర్చుని మళ్ళీ శిష్యుడిగా ఉపదేశం చేశాడు నారాయణుడిని కూర్చోబెట్టి. ఈ విశేషం అందింది ఒక్క వశిష్ఠుడికి గురు పరంపరలో. అది అక్కడ పట్టుకోవలసినటువంటి విశేషం. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం. అంతేకాదు, అద్వైత సంప్రదాయం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు అద్వైతంలో పరమాద్భుతమైనటువంటి గ్రంథాన్ని రామచంద్రమూర్తి ఉపదేశంగా ఇచ్చినవాడు వశిష్ఠుడే. యోగవాసిష్టము అని ఒక గ్రంథం, అదంతా అద్వైత సంప్రదాయాన్ని చెప్తుంది. ఆ యోగవాసిష్టాన్ని ఇచ్చినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం తత్పుత్ర శక్తించ, ఆ వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి. ఆ శక్తి తరువాతి గురువు, గురు పరంపర. శంకరాచార్యుల వారి గురు పరంపరని స్పృశిస్తున్నాను నేను. కానీ ఎక్కువగా ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను అంటే, ప్రధాన ప్రసంగం నాది శంకర భగవత్పాదుల మీద. అందుకని శంకర భగవత్పాదుల దగ్గరికి చేరడానికి వెడుతున్నాను తొందరగా. నారాయణం పద్మభువం వశిష్టం తత్పుత్ర శక్తించ. ఆ వశిష్ఠుడి కొడుకు శక్తి, ఆయన పేరు శక్తి మహర్షి. ఆ శక్తి మహర్షి వశిష్ఠుడి తర్వాత గురుస్థానాన్ని అలంకరించాడు పరంపరలో. ఈ శక్తి మహర్షి చాలా విచిత్రమైనటువంటి స్థితి. వశిష్ఠుడు ఏదో దేహత్యాగం చేసిన తర్వాత గురు పరంపరలోకి వచ్చిన వాడు కాడు. ఇక్కడ వరకు మీరు జాగ్రత్తగా గమనిస్తే తండ్రి ఉండగానే కొడుకు, కొడుకు ఉండగానే తరువాత మనవడు, అలా వస్తున్నారు గురు పరంపరలో. నారాయణుడు ఎప్పుడూ ఉంటాడు, పద్మభువం బ్రహ్మగారు ఎప్పుడూ ఉంటాడు, వశిష్టం చాలా కాలం ఉన్నాడు. వశిష్ఠుడు ఉండగానే శక్తి కూడా గురువయ్యాడు పరంపరలో. ఎలా అవుతాడండి అని మీరు నన్ను అడగచ్చు. గురు పదవిని ఇస్తాడు. ఇకపైన నువ్వు దీన్ని నిర్వహిస్తున్నావు అంటారు, అప్పుడు వస్తుంది. అందుకే మీరు చూడండి, ఒకానొకప్పుడు పౌరాణిక వాంగ్మయం అంతా కూడా వేరు వేరు పేర్లతో పిలిచారు. యవనాశ్వుడు అని పిలిచారు, దుందుమారుడు అని పిలిచారు, కల్మషపాదుడు అని పిలిచారు. కానీ కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు గురు పరంపరా రత్నావళి అని ఒక స్తోత్రాన్ని చేశారు. కంచి కామకోటి పీఠాధిపతుల్లో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురువు గారి వరకు ఉన్నటువంటి జీవిత విశేషాలన్నింటినీ కూడా ఆ గురురత్నమాలికలో చెప్పారు. ఆ చెప్పినప్పుడు శక్తి మహర్షి గురించి ఆయన ఒక చిత్రమైన విషయాన్ని చెప్పారు. అది చాలా పురాణాల్లో లేదు. కానీ సదాశివ బ్రహ్మేంద్రులు అంటే సామాన్యులు కారు, జీవన్ముక్తులు వారు. వారు బ్రహ్మము యొక్క స్థాయిని పొందిన వారు. అందుకని వారు ఏదో ఆధారం లేకుండా చెప్పరు. ఒకానొకప్పుడు ఒక మహారాజు ఉండేవాడు. ఆయన యువనాశ్వుడు అనండి, ఏదనండి, కల్మషపాదుడు అని లోకంలో ప్రచారం ఆయనకి. ఆ కల్మషపాదుడు ఒకానొక సమయంలో వశిష్ఠ మహర్షిని భోజనానికి పిలిచాడు. అంతఃపురం ఏదో పితృకార్యానికి వశిష్ఠుడు వెళ్ళాడు బ్రహ్మస్థానంలో. భోజనం పెట్టాడు. భోజనం తింటుంటే వశిష్ఠ మహర్షికి అనుమానం వచ్చింది, భోజనంలో ఏదో తేడా వచ్చింది. గురువు గారికి కోపం తెప్పించి శిష్యుణ్ణి పాడి చెయ్యాలని వంటింట్లో ఒక రాక్షసుడు ప్రవేశించి మనుష్య మాంసాన్ని వండి వశిష్ఠుడికి వడ్డింపించాడు రాజు చేత. ఇది తెలుసుకోలేడా వశిష్ఠుడు? తెలుసుకోగలడు. కానీ అది ఈశ్వరమాయ అన్న మాటకు అర్థం. ఒక చమత్కారం జరగాలి, శక్తి మహర్షి యొక్క గొప్పతనం బయటికి రావాలి. వెంటనే వశిష్ఠుడికి ఆగ్రహం కలిగింది. నాకు నరమాంసం వడ్డించావు, ఎవడు వంటింట్లో దూరాడు, ఎవడు వడ్డించాడు పక్కన పెట్టావు, ఇంటి యజమానిగా నీదే ఆ దోషం. గురువుని నన్ను పిలిచి నరమాంసం విస్తట్లో వడ్డిస్తుంటే నాకు తెలియదండి ఎవరో వండారంటే కుదరదు, యజమాని నువ్వే, అందుకు నీకు శాపం ఇస్తున్నాను, నరమాంస భక్షణ చేసే రాక్షసుని మగుదువుగాక. రాజుకి కోపం వచ్చి వెంటనే ఆయన కమండలంలో జలాలు తీసుకుని వశిష్ఠుడిని శపించడానికి సిద్ధమయ్యాడు. ఆయన అంతటి మహానుభావుడు.
ఒక పురాణంలో భార్య అనుంది, రామాయణంలో కూడా భార్య అని, తర్వాత కాలంలో కొన్ని చోట్ల మంత్రి అనుంది. ఏదైతే అవనివ్వండి, గురువుని శపిస్తే రౌరవాది నరకాలకు పోతావురా, నీకు శక్తి ఉండొచ్చు కానీ నీ వంశం నశించిపోతుంది. గురువు జోలికి వెళ్ళడం ఏంటి? గురువు జోలికి వెళ్ళకూడదన్నారు. అంటే ఆయన చేతిలో అప్పటికే నీళ్లు పోసేసుకున్నాడు. ఆ నీళ్లు ఎక్కడ విడిచిపెడితే ఆ భాగం కాలిపోతుంది. భూమి మీద పోస్తే భూమి కాలిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కడ పోయానని అడిగాడు. నీ మీదే పోసుకోవాలి. తన మీద పోసుకుంటే తన ఒళ్ళు కన్నాలు పడిపోతుందని తన పాదముల మీద పోసుకున్నాడు. పోసుకుంటే కొత్త ఉడికిపోయి ఆ మాంసం బయటికి వచ్చేసి పాదాలు కాలిపోయాయి, వివర్ణం అయిపోయాయి. అందుకని కల్మషపాదుడు అని పేరు వచ్చింది. ఆ రాజు వశిష్ఠ మహర్షి శాపానికి నరమాంసభక్షణ చేసేటటువంటి రాక్షసుడిగా మారిపోయాడు. మారిపోయి వశిష్ఠుని కుమారుడైన శక్తి మహర్షి కనబడితే ఆయన్ని తినడానికి మీద పడ్డాడు. కొన్ని చోట్ల మింగేడు అని కూడా ఉంది. కానీ గురురత్నమాలికా స్తోత్రాన్ని నేను ఆధారం చేసి మాట్లాడుతున్నాను. శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళేటప్పటికీ శక్తి మహర్షి అలా నిలబడ్డారు, వశిష్ఠుని కుమారుడు. ఆయన అలా నిలబడేటప్పటికీ ఆ శక్తి మహర్షి తండ్రి అయిన వశిష్ఠుడిచ్చినటువంటి శాపం వశిష్ఠుడి ప్రమేయం లేకుండా పోయింది. ఆ శక్తి మహర్షిని చూసేటప్పటికీ అతనికి ఉన్నటువంటి ఆ రాక్షసత్వం విరిగిపోయిందంతే. విరిగిపోయి మళ్ళీ రాజైపోయాడు. అంటే శక్తి మహర్షి ఎంత పరబ్రహ్మంగా ఈ భూమి మీద నడిచాడో చూడండి. అంతటి మహానుభావుడు. అద్వైత సంప్రదాయంలో మహాపురుషుడిగా చెప్పబడిన వారిలో ఒకరు శక్తి మహర్షి. అందుకని నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఆ శక్తి మహర్షి యొక్క కుమారుడు పరాశరుడు, వశిష్ఠ మహర్షిగా మనవడు. ఈ శక్తి మహర్షికి ఈ పరాశర మహర్షి జన్మించేటప్పుడు చిత్రం జరిగింది. శక్తి మహర్షి యొక్క భార్య కడుపులో పరాశరుడు ఉండగా వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కూర్చునుంటే తన కోడలి కడుపులోంచి వేదమంత్రాలు వినపడుతుండేవి. ఏమిటి నీ కడుపులోంచి వేదమంత్రాలు సుస్వరంగా వినపడుతున్నాయని వశిష్ఠుడు తెల్లబోయి దివ్య దృష్టితో చూశాడు. అసలు ఆమె కడుపులో ఉత్పన్నమవుతున్నప్పుడే అతను వేదమంత్రాలు చెప్తూ వేదమంత్రాల లోపల ఆమ్నాయం చేశాడు. తండ్రి అయిన శక్తి మహర్షి యొక్క తేజమైన కారణం చేత అమ్మ కడుపులో పిండంగా తయారవుతున్నప్పుడు వేదమంత్రాలు చెప్పాడు పరాశరుడు. అంతటి మహానుభావుడు. అసలు పరాశరుని గురించి చెప్పడం చాలా చాలా కష్టం. అందుకే పరాశరుడు యొక్క తేజస్సు తప్ప వేద విభాగం చెయ్యగలిగినటువంటి మహాపురుషుణ్ణి సృజించలేదని పరదేవత ఆయనకి కామప్రచోదనం చేసి సత్యవతి యందు వీర్యము నిక్షేపించేటట్టు చేసింది. ఆ సత్యవతి కారణజన్మురాలు. మీరు మహాభారతం ఆదిపర్వంలో విన్నారు. మళ్ళీ నేను ఇప్పుడు వెనక్కి ఎక్కడికి వెళ్ళను. కాబట్టి ఆ పరాశర మహర్షి సత్యవతీదేవి యందు తన తేజస్సుని ఉంచిన కారణం చేత వేరొక మహానుభావుడు ఉద్భవించాడు. ఆయనే వ్యాస భగవానుడు. శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఆ పరాశరుని యొక్క కుమారుడు వ్యాసం. పరాశర మహర్షి ఈ లోకానికి అందించినటువంటి గొప్ప కానుకలు రెండున్నాయి. ఒకటి వ్యాస మహర్షిని అందించాడు, రెండు విష్ణు పురాణాన్ని అందించాడు. విష్ణు పురాణాన్ని ఈ లోకానికి అందించిన వాడు పరాశర మహర్షే. అందుకే పరాశర మహర్షికి శంకర భగవత్పాదులు ప్రత్యేక వందనం చేశారు. అంతటి గొప్పవాడు పరాశరుడు. ఆ పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు. వ్యాసుడి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. వ్యాసుడి గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఎంగిలి వాంగ్మయం అంతా. అసలు వ్యాసుడు లేకపోతే కటిక చీకటి. ఆ వ్యాసుడే కలియుగంలో ఉండేటటువంటి జనుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాల్ని విభాగం చేసి ఒక్కొక్కరు కలియుగంలో 100 సంవత్సరముల కన్నా ఎక్కువ బ్రతకరు. కాబట్టి ఏ వేదాల్లో ఈ శాఖని తాను 100 ఏళ్లలో చదవగలడో అది నిర్ణయం చేసి వేద విభాగం చేసిన వాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చినటువంటి వాడు, మహాభారతాన్ని ఇచ్చినవాడు, 18 పురాణములను ఇచ్చినటువంటి వాడు మహానుభావుడు వ్యాస భగవానుడే. ఆ వ్యాస భగవానుడి పేరు మీదుగానే గురు పౌర్ణమి చేస్తాం. గురు పౌర్ణమి వాడి పేరు మీద వీడి పేరు మీద చేసేది కాదు. గురు పౌర్ణమి అంటే వ్యాసుడి పేరు మీద చెయ్యాలి. గురువు గారిలో వ్యాసుణ్ణి చూసి నమస్కారం, అది వ్యాస పౌర్ణిమ. అంతేగాని గురు పౌర్ణమికి ప్రతివాడికి నమస్కారాలకి ప్రతివాడికి పూజలు లేవు. గురు పౌర్ణిమ అంటే వ్యాసుడికే పూజ. వ్యాస పంచకం వేసి చేస్తారు. 6 30 నిమ్మకాయల్లో ఆవాహన చేసి మంటపాలు వేసి పూజ చేస్తారు. కాబట్టి
ఆ పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు. ఇక్కడ వరకు మీరు ఒక గమ్మత్తు పట్టుకోవాలి. తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు అలా వెడుతోంది గురు పరంపర. అందుకని నారాయణుడిని తీసుకొచ్చారు ముందుకి. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం. శుకుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక మిగిలిన వాళ్ళల్లా ఆయన కూడా భార్యతో ఉన్నాడు బిడ్డలతో ఉన్నాడు అని చెప్పడానికి సావకాశం లేదు. ఎందుకు లేదో తెలుసా? ఈ పైన ఉన్న వాళ్ళ స్థాయి ఒకెత్తు, ఒక్క శుకుడి స్థాయి ఒకెత్తు. ఎందుచేత అంటే నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక్క మాటే చెప్పగలను. శుకోత్పత్తి గురించి చెప్తూ మహానుభావులు ఏమన్నారంటే, పరమేశ్వరుడు సృష్టి ఎందుకు చేస్తాడు అంటే కర్మ అనుభవించేటట్టు చెయ్యడానికి. ఇది ఎందుకు అంటే కర్మ అనుభవించడానికి సాధనం. గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు దీంతో అనుభవించేస్తారు. అలా సృష్టించి 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 కొన్ని కోట్ల కోట్ల జీవరాశులను సృజించి విసిగిపోయాట ఈశ్వరుడు. అసలు అనుభవించడానికి కర్మ లేని పుట్టుకతో జ్ఞానిని ఒకడిని సృష్టిస్తా, అటువంటి మహానుభావుణ్ణి నా సంతోషం కోసం ఒకడిని పంపిస్తానన్నాడు. అలా వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరు. ఒకడు వామదేవుడు, రెండు శుకబ్రహ్మ. శుకుడికి పుట్టుకతో వైరాగ్యం, పుట్టుకతో బ్రహ్మజ్ఞానం. ఆయనకి ఒకరు చెప్పవలసిన అవసరం లేకపోయింది. ఆ దేవి భాగవతంలో ఆయన గురించి చెప్తూ అంతరిక్షత్వాం అంటారు. ఆయనకి కావలసిన దండకమండలాలు కూడా అంతరిక్షంలోంచి కింద పడ్డాయి. అంతటి మహానుభావుడు. ఆఖరికి ఆయన నడిచి వెళ్ళిపోతుంటే వ్యాసుడు వెంటబడ్డాడు. పుత్రా 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 అని. ఆయన పలకలేదు, చెట్లు చేమలు పక్షులు జంతువులు పలికాయి తండ్రి తండ్రి అని. అదేమిటి అంటే ఆయన బ్రహ్మమును పొందాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. పుట్టుకతో బ్రహ్మమును పొందేశాడు, ఉపనయనం కూడా అవ్వకుండా. ఆ స్థాయిని పొందినవాడు కాబట్టి బ్రహ్మం అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. తండ్రి కొడకా అని ఆయన పిలిస్తే ఆయన బ్రహ్మము అంతటా ఉన్నాడు కాబట్టి చెట్లు పుట్టలు అన్ని వ్యాసుడికి కొడుకై, అన్ని వ్యాసుడికి పుత్రులైపోయే తండ్రిని జగత్తంతా అరిచింది. అంటే శుకుని స్థాయి ఏమిటో మీరు ఆలోచించారు. అసలు శుకుడితో పోల్చడానికి ఇక ఎవరూ సరిపోరు. అందుకే శుకుడి ఒక్కడిది ఒక స్థాయి. అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందేసిన వాడే. ఆ శుకబ్రహ్మ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వ్యాసం, శుకం, గౌడపాదం. ఇన్ని మలుపులు తిరిగిపోయింది. శుకుడి వరకు కొడుకులు, శుకుడి తర్వాత శుకుడి కొడుకు కాదు. పరబ్రహ్మ స్థాయిని పొందేసిన వాడికి ఇంకా కొడుకు పుట్టాడని చెప్పడం ఎలా కుదురుతుంది? పుట్టుకతో అంత వైరాగ్యం ఉన్నవాడికి. అందుకే ఇక కొడుకు కాదు గురువు. ఎవరు? గౌడపాదం సన్యాసి. గౌడపాదాచార్యుల వారు సన్యాసి. శుకాచార్యులు పరబ్రహ్మ జ్ఞానం పుట్టుకతో విశేషమైన వ్యక్తి. అంతకు ముందు వరకు కుటుంబీకులు, అంటే సంసారం చేసిన వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని మలుపులు తిరుగుతోంది. శుకుడి తర్వాత గౌడపాదాచార్యుల వారు వచ్చారు. శుకుడి తర్వాత సన్యాసి అయిన గౌడపాదాచార్యుల వారు శుకబ్రహ్మ దగ్గర ఎలా ఉపదేశం తీసుకున్నారు? ఎలా సన్యాసం తీసుకుని అద్వైత గురు పరంపరలోకి ఎలా వచ్చారు గౌడపాదాచార్యుల వారు? అంటే మళ్ళీ మీరు నేను ఎక్కడ బయలుదేరానో జ్ఞాపకం పెట్టుకోండి. లేకపోతే ఆ రెండిటికి మధ్య ఉన్న సంబంధ కవాటం తెగిపోయింది అనుకోండి, నేను ఎట్టెడుతున్నానో మీకు అర్థం కాదు. మీరు ఎక్కడ నేను తెగానో మళ్ళీ ఎక్కడ కలుపుతానో గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఏ గంట తర్వాతో కలుపుతాను దీన్ని. ఇక్కడ శుకబ్రహ్మకి గౌడపాదాచార్యుల వారు శిష్యులు ఎందుకు అయ్యారన్నది కదా ప్రశ్న. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు అజపతాండవాన్ని అనుభవిస్తున్నాడు. నేను చాలా శ్లోకాలు విడిచిపెట్టి మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది అవదని. అజపతాండవం అన్నది ఒక తాండవం. పరమేశ్వరుడు చేసేటటువంటి తాండవాలు అన్నీ ఒకలా ఉండవు. ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక తాండవం, ఆనంద తాండవము అని ఒక తాండవం, ప్రళయతాండవము అని ఒక తాండవం, అజపతాండవము అని ఒక తాండవం. ఇలా బోళ్ళెన్ని ఉంటాయి. ఆనంద తాండవం చిదంబరంలో చేస్తాడు. ఊర్ధ్వతాండవం మీరు ఇప్పటికీ ద్వారకా వెడితే శంకరాచార్యుల వారి మఠంలో పైకప్పులో కనపడుతుంది. ఈ కాలు ఆకాశంతో సమానం, అంటే ఈ కింద నుంచో పెట్టిన కాలు ఈ పై కాలు ఒక గీతలా నిలబడతాయి. అలా పైకెత్తుతాడు. చిదంబరంలో కనబడుతుంది. ఊర్ధ్వతాండవమూర్తి పైన చెక్కుంటుంది బొమ్మ. ఆ ఊర్ధ్వతాండవమూర్తిగా ఉంటాడు ఒక్కొక్కసారి. ప్రళయతాండవమూర్తిగా ఉంటాడు. అప్పుడు త్రిశూలం ఇలా వేసుకుని చేస్తాడు. అప్పుడు ఎవరు ఉండరు, సమస్తాన్ని తనలోకి తీసేసుకుంటాడు. మహాప్రళయ సాక్షిణి అని అమ్మవారు అప్పుడు సాక్షిగా నిలబడి ఉంటుందంతే.
ఇది అజపతాండవం. అజపతాండవం అంటే పరమేశ్వరుడు ఇష్టం వచ్చినట్టు కాళ్ళు చేతులు కదపడానికి అవకాశం ఉండదు. మీరు ఎంత అవకాశం ఇస్తే అంతే కదుపుతూ చేస్తూ ఉంటాడు. అంతే కదుపుతూ చేయడం అంటే చోటు ఉండదని గుర్తు. ఆయనకి చోటు లేని చోట కూర్చొని ఉంటాడు. కొంచెం ఎడ వచ్చిందనుకోండి కదులుతూ ఉంటాడు. కాస్త కాళ్ళు చేతులు ఊపుతూ నాట్యం చేస్తూ ఉంటాడు. ఎక్కడ చేస్తాడు అలా? శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో చేస్తూ ఉంటాడు. అజపతాండవం అని ఇప్పటికీ కొంతమంది చేస్తారు. అజపతాండవం అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఓ మాట చెప్తా. జపం చేయడానికో మంత్రం ఉండదు. మంత్రం లేకుండా కేవలం ఊపిరిని చూస్తారు, ఊపిరి మీద దృష్టి పెడతారు. అప్పుడు అది యోగ విద్యలో ఏమైపోతుందంటే ఒక ముక్కులోంచి వెళ్ళవలసింది ఇంకో ముక్కులోంచి వెడుతుంది. అది పరిశీలిస్తే దొరకదు. ఇక అంతర్ముఖత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సోహం సోహం శబ్దాలు వినపడతాయి. వినపడుతూ అంతర్ముఖత్వంలోకి వెళ్ళి సమాధిలోకి ప్రవేశిస్తాడు. దాన్ని అజపతాండవం అంటారు. ఆ ఊపిరిని ఒక్కదాన్నే పరిశీలిస్తూ ఉండడంలో అది క్రమబద్ధీకరణకి వెళ్ళిపోతుంది. వేగంగా తీయడు అని తీసి వదులుతుంటాడు. ఆ బాగా తీయడంలో వక్షస్థలం విచ్చుకుంటాడు. వదులుతున్నప్పుడు ముడుచుకుంటాడు. ఈ విచ్చుకుని వదులుతున్నప్పుడు బాగా విచ్చుకున్నప్పుడు శివుడు సంతోషంగా కదులుతాడు. ముడుచుకుపోతున్నప్పుడు ఇలా ఇలా ఉండిపోతూ ఉంటాడు. దీన్ని చూస్తున్నారు శ్రీ మహావిష్ణువు లోపల శివతాండవాన్ని. పరమానందాన్ని పొందేశాడు ఆ శివతాండవం చూసి. ఆయనంత సంతోషం పొందుతుంటే బరువు ఎక్కువైపోయాడు. బరువు ఎక్కువైపోతే కిందెవరున్నారు? శేషుడు ఉన్నాడు. ఆయన మోస్తున్నాడు. మరి ఆయనే కదా, ఆదిశేషుడే పడక, ఆదిశేషుడే కుర్చీ, ఆదిశేషుడే గొడుగు ఆయనకి. కాబట్టి శేషుడు అయ్య బాబోయ్ ఏమిటి స్వామి ఇంత బరువు ఎక్కిపోతున్నారు, అకస్మాత్తుగా మొయ్యలేకపోతున్నాను అన్నాడు. అజపతాండవం చూస్తున్నాను రా అన్నారు విష్ణు. ఆయనకి తెలిసి అడుగుతాడని. అజపతాండవమా అంటే ఏమిటి అన్నారు. నీ చెప్తే ఏమర్థం అవుతుంది? చిదంబరం పో, అక్కడ చూడు. శివుడు చేస్తూ ఉంటాడు ఆనంద తాండవం. అజపతాండవం నాలో చూస్తున్నాను, ఆనంద తాండవం చిదంబరంలో చూడు, చిదంబరం వెళ్ళన్నారు. అంటే అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. వెళ్ళు, కానీ ఎలాగో వెడుతున్నావు కాబట్టి భూలోకం మీదకి నువ్వు ఒక ఉపకారం చేసిరా, నువ్వు మహాభాష్య రచన చెయ్యి అన్నారు. తప్పకుండా చేస్తాను అన్నారు. రచన చేసి రావడం కాదు, మహాభాష్య ప్రచారం కూడా నువ్వే చేసి మళ్ళీ రా అన్నారు. చేస్తాను అన్నాడు. అని బయలుదేరాడు. అత్రి మహర్షి యొక్క కుమారుడు ఆత్రేయ గోత్రీకుడు అని పతంజలి కూడా ఒక చోట వేరుగా చెప్పబడింది అనుకోండి. పతంజలి చరిత్రలో ఒక కునిక కుమారుడు అని ఒక మాట ఉంది. ఆయన శంకరాచార్యుల వారు కూడా ఆత్రేయ గోత్రీకులే. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే శంకరాచార్యుల వారు పుట్టిన సంవత్సరం నందన. ఈ సంవత్సరం పేరు నందన. నందననామ సంవత్సరంలోనే శంకరాచార్యులు వారు అవతార స్వీకారం చేశారు. అందుకే ఈ సంవత్సరం శంకర జయంతికి ప్రశస్తి ఎక్కువ. గురువుగారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆ శేషుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చెప్పారు. అత్రి మహర్షి కుమారుడుగా వచ్చాడు అని ఒక చోట సాధికారికంగా చెప్పింది. వేరొక చోట ఒక కొనిక కుమారుణ్ణి పొందాలనేటటువంటి కోరికతో సూర్య భగవానుణ్ణి ఉపాసన చేసి అంజలి ఘటించింది. అంజలి అంటే ఇలా రెండు చేతులతో పట్టడం. ఇలా రెండు చేతులు పట్టి ప్రార్థన చేస్తోంది సూర్యుణ్ణి. సరే, ఎలాగో భూమండలం మీద నేను వెళ్లాలనుకున్నాను కదా, ఈమె ఎవరో కొడుకు కావాలంటోంది, ఈవిడ కడుపున కొడుకుగా పుడతానని పైనుంచి ఒక్కసారి ఓ చిన్న పాముగా మారి ఆవిడ చేతులు వినపడ్డాడు. పత్ అంటే పడ్డం సంస్కృతంలో. అంజలి అంటే అంజలి చేతుల్లో పడ్డాడు. అంజలి చేతుల్లో అంటే ఇలా పట్టిన చేతుల్లో అని నా ఉద్దేశం. ఇలా పట్టిన చేతుల్లోకి పట్టాడు. పత్ అంజలి, ఈ రెండు చేతుల్లోకి పడిన పాము రూపం ఉన్నవాడు కాబట్టి ఆవిడ పతంజలి అని పేరు పెట్టుకుంది. ఆయన ఆదిశేషుడు. ఈ పతంజలి చిదంబరంలో శివతాండవం చూడ్డానికి వచ్చాడు. వచ్చి ఆనంద తాండవం చేస్తున్నాడు. సాయంకాలం శివుడు చూస్తున్నాడు సంతోషంగా. పరమశివుడు తాండవం చేస్తున్నప్పుడు సహకారం చేయకుండా చూసేవాళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరే ఏ సహాయం చేయరు, ఏ వాద్యం మోగించరు, ఏ వీణా మోగించరు, ఏ తప్పెట్లు మోగించరు. ఇద్దరు చూస్తూ ఉంటారు. ఎవరో తెలుసా? ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము శరీరం, పైన మనుష్యుడి తల ఉంటుంది. వ్యాఘ్రపాదుడు కిందంతా పులి శరీరం, పైన మనుష్యుడి తల ఉంటుంది. మీరు నటరాజస్వామి చిత్రం చూస్తే మీకు ఇప్పటికీ కనపడుతుంది. అంటే శివతాండవాన్ని చూస్తే ఆఖరికి క్రౌర్యంతో ఉన్న పెద్ద పులి, పగతో ఉన్న పాము కూడా ప్రశాంతపడిపోతాయి. అది శివుని యొక్క వైభవం అంటే. కాబట్టి చూస్తున్నాడు పతంజలి ఆ తాండవాన్ని. చూస్తుంటే కొంతమంది నవ్వారు. అబ్బో దాని మీద చాలా పెద్ద కథలు ఉన్నాయి.
నంది నవ్వితే అడిగాడు పతంజలి, ఎందుకు నవ్వావని అడిగాడు. మేమందరం ఇన్ని ఉపకారాలు చేస్తున్నావు, నువ్వేం ఉపకారం చేస్తావు, చేతులా కాళ్ళా అన్నాడు. కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, కొమ్ములు ఇచ్చి దీర్ఘం లేని స్తోత్రం చేస్తాను శంకరుడు మీద, అదే నేను ఇచ్చేటటువంటి ఇదని చెప్పి తాండవం మీద దీర్ఘాలు లేని స్తోత్రం చేశాడు ఆయన పతంజలి. అద్భుతమైన స్తోత్రం ఇప్పటికీ వాంగ్మయంలో. అలాగే ఆయన చూసి 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 అబ్బా, ఒక ఆయన వీణ వాయిస్తున్నాడు, ఒక ఆయన మృదంగం వాయిస్తున్నాడు, ఒక ఆయన తప్పెట మోగిస్తున్నాడు, ఒక ఆవిడ వేణువు వాయిస్తోంది, నేనే ఏమీ చేయకుండా ఇలా కూర్చున్నాను, కాదు కాదు నేను ఇలా కూర్చోకూడదు, నేను కూడా ఈయన తాండవంలో ఏదో ఒకటి చెయ్యాలని ఎగిరి వెళ్లి పరమశివుని యొక్క పాదానికి మంజీరంగా చుట్టుకున్నాడు. ఆ పాదాలకి పెట్టుకునేటటువంటి అందెగా మారిపోయాడు. శివుడు ఆ అందెతోటే ఎవరిని, ఆదిశేషుణ్ణి పాదానికి అందెగా పట్టుకుని తాండవం చేశాడు. పొంగిపోయాడు ఆయన పాదానికి నేను అందెనయ్యాను అని. శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చారు కదా మహాభాష్యం చేస్తాను అని. మహాభాష్యం అంటే లోకంలో భాష్యము అని ఒక మాట, భాష్యము వార్తికము అని రెండు మాటలు. సిద్ధాంతము లేకపోతే సూత్రము, భాష్యము, వార్తికము, వరుసక్రమం. సూత్రము అంటే చెప్పి వదిలిపెట్టేస్తారు. బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు ఒక సూత్రం చెప్పారు అనుకోండి, సూత్రం, అది మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని వివరిస్తారు. వివరిస్తే భాష్యం. భాష్యంలో ఎక్కడైనా కూడా కఠినంగా ఉందనుకోండి, అది కూడా బాగా అర్థం అవ్వడానికి చెప్పేది వార్తికం. కాబట్టి అవి మూడు వరుసక్రమాలు, మెట్లు, సూత్రము, భాష్యము, వార్తికము. దేనికి భాష్యం చేశాడు ఈయన? ఇన్నిటికో భాష్యాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలకి శంకరాచార్యుల వారే భాష్యం చేశారు, అయినా మహాభాష్యం అనరు. ఒక్క పతంజలి చేసిన భాష్యాన్ని మహాభాష్యం అంటారు. మూకశంకరులు పాదారవింద శతకం చేస్తూ ఆ మహాభాష్య వ్యాఖ్యా పటుచయనమారూపయతివా అంటూ ఆ మహాభాష్యము అని పతంజలి గురించి స్తోత్రం చేశారు. ఒక్క పతంజలి చెప్పింది మాత్రం మహాభాష్యం ఎందుకైంది అంటే, మీరు ఒక చమత్కారం పట్టుకోవాలి ఇక్కడ. అసలు వ్యాకరణం లేకపోతే భాషకు అందం లేదు, అర్థం లేదు. ఆ వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడు తన చేతిలో పట్టుకున్నటువంటి ఢమరుకని 14 మాటలు మోగిస్తే ఆ శబ్దాన్ని పట్టుకుని పాణిని అనబడేటటువంటి వ్యక్తి అష్టాధ్యాయి అన్న పేరుతో 8 అధ్యాయాలతో వ్యాకరణ సూత్రాలు రాశాడు. ఆ వ్యాకరణం ఎవరికీ అర్థం కావట్లేదని పతంజలిగా వచ్చినటువంటి ఆదిశేషుడు మహాభాష్య రచన చేశాడు. ఆ వ్యాకరణానికి చెప్పిన భాష్యానికే మహాభాష్యమని పేరు. అది అంత కష్టం, అంత గొప్పది ఆ భాష్యం. అది సాక్షాత్తు ఆదిశేషుడు పతంజలిగా వచ్చాడు కాబట్టి ఆయన చేశాడు. చిత్రం ఏమిటంటే, పరమశివుని యొక్క చేతిలోని ఢమరుకంలోంచి వ్యాకరణం వచ్చింది. చేతిలోంచి వచ్చిన వ్యాకరణానికి కాలిని పట్టుకున్నటువంటి అందే అయిన ఆదిశేషుడి నోట్లోంచి భాష్యం వచ్చింది. ఆయన చెయ్యి కాలు కలిపితే వ్యాకరణం మహాభాష్యం. కాబట్టి ఇప్పుడు ఆ మహాభాష్యాన్నంతటినీ తయారు చేశాడు. మహాభాష్యం ఒకటే అనుకోకండి, పతంజలి మనుష్యులందరికీ కూడా ఉండేటటువంటి 3 దోషములను తొలగించాడు ఈ లోకానికి వచ్చి. ఏమిటా 3 దోషాలు? ఒకటి శరీరములకు సంబంధించిన దోషం, అనారోగ్యం. కప, వాత, పిత్త, పైత్యములను ఉంటాయి. ఈ 4 దోషముల చేత శరీరం రోగగ్రస్తమవుతుంది. అలాగే మనస్సుని నియంత్రించగలిగిన వాడు ఉండడు. నేను మహారాజునయ్యాను, చక్రవర్తినయ్యానంటాడు. శంకరాచార్యుల వారిలో 5 నిమిషాలు మనసుని నియంత్రించి సమాధిలోకి వెళ్ళు. అందుకు శంకరుల గొప్పతనం. మిగిలిన వాళ్ళందరూ పుట్టారు పోయారు, శంకరాచార్యుల వారు మార్గదర్శకుడు అందుకయ్యారు. మనసుని నియంత్రించలేడు. మనసుని నియంత్రిస్తే ఈశ్వరుణ్ణి చేరిపోతాడు. మనసును నియంత్రించలేడు, అదొక దోషం. 3, వాక్కు యందు దోషం, మాట యందు దోషం వస్తుంది. కారణం వ్యాకరణం తెలియకపోవడం. ఈ 3 దోషాల్ని దిద్దడానికి పతంజలి 3టిని ఇచ్చాడు. ఆయనకి చరకుడు అని ఒక పేరు, ఆత్రేయుడు అని ఒక పేరు, అత్రి మహర్షి కుమారుడు కనుక. ఆత్రేయ సంహిత, చరక సంహిత అని మహానుభావుడు పతంజలి పేరు మీదే వచ్చాయి. చరక సంహిత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకొచ్చినటువంటి కపవాత పైత్య పిత్తముల వలన వచ్చేటటువంటి అనేక రకములైన వ్యాధులను పోగొట్టడానికి కావలసిన మార్గాల్ని చెప్తుంది. ఎలా? వేదానికి ఉపాంగమైనటువంటి ఆయుర్వేదాన్ని ఆధారంగా చేసుకుని. సుశ్రుతుడు చెప్పాడు, కానీ అల్లోపతికి దగ్గర, అందులో శస్త్రచికిత్సలు అవి ఉన్నాయి. చరకుడు ఆత్రేయుడైనటువంటి పతంజలి చెప్పింది కేవలం వేదములకు ఉపాంగమైనటువంటిది. అందుకే చరక సంహిత వేరు, అది పూర్తిగా వేదానికి దగ్గరగా ఉంటుంది. అందుకని శరీరములకు ఉన్న రోగాన్ని పోగొట్టేదాన్ని పతంజలి ఇచ్చాడు. వాక్కుకి ఉన్న దోషాన్ని పోగొట్టడానికి పాణిని వ్యాకరణానికి మహాభాష్యాన్ని ఇచ్చాడు.
యోగ సూత్రములనిచ్చి, అందుకే ఇప్పటికీ పతంజలి యోగ సూత్రాలు అంటారు. యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడుతున్నది ఒక్కటిగా మారిపోవడానికి మనసుని వెనక్కి తీసుకెళ్లగలిగిన ప్రక్రియ. ఈ వెనక్కి ఎలా తీసుకెళ్లొచ్చో ప్రాణాయామం దగ్గర నుంచి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. ఆ యోగ సూత్రములను అధ్యయనం చేసి యోగాభ్యాసం చేస్తే మనస్సుని నియంత్రించడం అలవాటు అవుతుంది, నిలబడుతుంది. మనసు హాయ్ అనేటప్పటికీ రైతుకి ఎద్దు నిలబడినట్టు నిలబడుతుంది. అలా నిలబెట్టగలిగినటువంటి ప్రజ్ఞ పతంజలి నేర్పాడు. అందుకే 3 దోషములను నివారించడానికి 3 రకములైనటువంటి గ్రంథములను మనుష్య జాతికి ఇచ్చాడు. చాలా కాలం అయిపోయింది అప్పటికి. మహాభాష్యం అంతా రచన అయిపోయింది. ఇంకా మహాభాష్య ప్రచారం చేయాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆదేశించారు, నువ్వు మహాభాష్య రచన చేసి వచ్చేస్తే ఒప్పుకోను, ప్రచారం చేసిరా, మళ్ళీ ఎవరు నేర్చుకునే వాళ్ళు ఉండద్దు, నువ్వే చెప్పన్నారు. మహాభాష్యం చెప్పాలి. అప్పుడు గాని ప్రశాంతంగా చిదంబరంలో పరమశివుని యొక్క ఆనంద తాండవాన్ని కొన్నాళ్లు చూడడానికి తనకు అవకాశం ఉండదు. అందుకని ఈ మహాభాష్యం నేర్పేద్దామని ఒక 1000 మంది శిష్యుల్ని పిలిచారు. వ్యాకరణం అంటే గణితం లాంటిది, అందరూ ఒక్కలా అందుకోలేరు. ఒకడు ఏదో 8వ అధ్యాయంలో ఉన్న లెక్కలు చేసేస్తుంటాడు, ఒకడు ఇంకా 2వ అధ్యాయంలో ఉన్న లెక్కల్లోనే ఉంటాడు, ఒకటి సూత్రాలే రావు సరిగ్గా. ఎవడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే చెప్పాలి లెక్కలు, అంతేగాని అందరికీ ఒక్కలా చెప్తే వెళ్ళిపోతే వెనక పడిపోయిన వాడు ఇంక అందుకోలేడు. 2 రోజులు ఏదో అక్క పెళ్లికో దేనికో వెళ్ళి వెనక్కి వచ్చాడు అనుకోండి, నువ్వు మానేస్తే మానేసావు, నేనేం చేయలేదని తర్వాత పాఠం చెప్పేశారనుకోండి, వెనక పాఠంతో సంబంధం లేకపోతే అందుకోలేడు గణిత శాస్త్రాన్ని. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్తుండాలి. 2 చాలాసేపు చెప్పారనుకోండి విసిగిపోతాడు విద్యార్థి. ఇది బుర్రలా పెడితే కానీ ఎక్కవది. వ్యాకరణం అందులో మరీ కష్టం. అలా జాగ్రత్తగా తలపెట్టి వినాలి, వింటేనే వ్యాకరణం అందుతుంది. అందుకే శివాలయాల్లో మంటపం వేసి మంటపంలో కూర్చొని చెప్పేవారు వ్యాకరణం. కాబట్టి పతంజలి 1000 మంది శిష్యుల్ని పెట్టుకుని మహాభాష్యం చెప్తున్నాడు. ఒక్కొక్కడికి చెప్తుండాలి 1000 మంది, ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయి. ఎప్పటికి చెప్తాను 1000 మందికి? ఇలా ఒక్కొక్కడికి పాఠం చెప్తేనని ఆయన అన్నాడు, ఒరే 1000 మంది ఇలా కూర్చోండి, ఒకడిక్కడ 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 అలా నా చుట్టూ కూర్చోండి. ఎవడికి చెప్పవలసిన పాఠం వాడికి నేను ఒక్కొక్క ముఖంతో చెప్పేస్తాను. ఎందుకని ఆయన ఆదిశేషుడు, సహస్ర ఫణుడు కదా, 1000 పడగలుంటాయి. 1000 పడగలతో చెప్పాడు పాఠం. కానీ ఓ ప్రమాదం ఉంది. ఆయన అలా పాఠం చెప్తున్నప్పుడు మరి ఊపిరి తీసుకుంటే కదా పాఠం చెప్పడం. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఊపిరి తగులుతుంటుంది పైకి, అలా తగిలితే చచ్చిపోతారు, బూడిదైపోతారు అవతల వాళ్ళు. అందుకే ఇప్పటికీ కుక్షి కర్ణాటక రాష్ట్రంలో లోపల వాసుకి ఉంటాడు, ఆ గాలికి మనం తట్టుకోలేమని గరుడ స్తంభం ఉంటుంది. గరుడ స్తంభం వెనక నుంచి మనం దర్శనం చేయాలి. గరుత్మంతుడి వల్ల విషపు గాలి విరుగుతుంది. అందుకే అంతరాలయ ప్రవేశం ఉంటుంది దానికి. ఒక్క అర్చకులే వెళ్ళగలరు ఆ దీక్షలో ఉన్నవాళ్ళు. అందుకే ఇప్పటికీ అక్కడ చర్మ వ్యాధి ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు భోజనం చేసిన ఎంగిలి ఇస్తల మీద దొల్లితే పోతాయి, అంత శక్తివంతం ఆ క్షేత్రం. కాబట్టి ఆ పతంజలి 1000 పడగలతో ఆదిశేషుడిగా పాఠం చెప్తున్నప్పుడు శిష్యులు కాలిపోతారేమోనని, ఒరే నేను ఒక పరదా అడ్డు పెడతాను, పరదా వెనక నేనుంటాను, పరదా ముందు మీరుండండి, నా ఎదురుగుండానే కదా కూర్చుంటారు. ఇలా విద్యార్థి ఉన్నాడు, పరదా పెడతాను, నేను చెప్తూ ఉంటాను, వాడికి నేను కనపడను, కానీ నా మాట వినపడుతుంటుంది, వాడన్నది నాకు వినపడుతుంటుంది. కానీ ఒక నియమం పెట్టాడు, ఎవ్వరూ తెర ఎత్తి చూడకూడదు. ఎందుకని చూశారో కాలిపోతారు. ఎవ్వరూ తెరెత్తకూడదు. 2, గురువుగారు తెరలోపల ఉన్నారు కదా అని ఎవడైనా వెళ్ళిపోయాడో బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు. నన్ను అడగకుండా వెళ్ళకూడదు పాఠం నుంచి. అలాగే గురువుగారు అన్నారు అందరూ, బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అని మీకు అనుమానం రావచ్చు. చక్కగా వేదం నేర్చుకుని అమాయకులైన ఆడవాళ్ళని, సాటి బ్రాహ్మణుల్ని, దారి దొంగయ్యి బాటసారుల్ని దోచుకున్నవాడు అల్పాయుర్దాయంలో చచ్చిపోతే బ్రహ్మరాక్షసుడై చెట్లు పట్టు కూర్చుంటాడు. కూర్చుని వేదం చదువుకున్న వాళ్ళు వస్తుంటేనే చంపుకు తింటాడు వాడు. మళ్ళీ వేదం చదువుకున్న వాళ్ళు వచ్చినప్పుడు వాడికి తెలియని ప్రశ్న ఒకటేస్తాడు. అది ఏమిటో నాకు తెలియదండి అంటే, నీకు చెప్తాను ఇలారా అని పక్కకి తీసుకెళ్లి పీక్కు తినేస్తాడు. వాడు బ్రహ్మరాక్షసుడు అంటే. అందుకే బ్రహ్మరాక్షసుడు ఉంటే ఎవరిని తింటాడంటే మనకేం భయం లేదు, వేదం చదువుకున్న వాళ్ళకి భయం, వాళ్ళని పట్టుకుంటాడు. కాబట్టి ఆ బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు ఎవడైనా నేను పాఠం చెప్తుంటే వెళ్ళిపోతే. ఎందుకు వెళ్తాం, వెళ్ళాం అన్నాడు. కూర్చున్నాడు. 1000 పడగలు 1000 తలలు పెట్టాడు, 1000 మందికి పాఠం చెప్పేస్తున్నాడు. చెప్పేస్తుంటే ఎవడో ఒకడికి కొన్నాళ్ళు పోయాక అనుమానం వచ్చింది. అత్యుత్సాహం ఎవడో ఉంటాడు కదా,
ఒరే ఒక్క గురువు గారు కదా 1000 మందికి కూర్చుంటున్నాం కదా 1000 మందికి 1000 పాఠాలు 1000 నోళ్లతో ఎలా చెప్తున్నాడు? ఒక్క నోరేగా గురువు గారికి. పాఠం అంతా అయిపోయిందిరా అన్న తర్వాత స్వస్తి అన్న తర్వాత తెరెచ్చేస్తారు, ఒక్కడే ఉంటాడు లోపల. అప్పుడు పతంజలిగా ఉంటాడు. కాబట్టి ఎవరికి తెలియదు. ఎలా ఉంటున్నాడో చూడాలని ఓ రోజు పాఠం చెప్తుంటే తెరెత్తాడు. ఎత్తేటప్పటికి 1000 పడగల్లోంచి గాలి బయటికి వచ్చింది. ఈలోగా ఒక్కడు మాత్రం ఆ వ్యాకరణం సరిగా అర్థం కాక, వాడు జడమతి, కొంచెం బుద్ధి తక్కువ, వాడు గౌడ దేశం నుంచి వచ్చాడు. గౌడ దేశం అంటే ఉత్తర భారతదేశానికి, ఇప్పుడు బెంగాల్ దేశం లాంటి దేశాల వైపు నుంచి వచ్చాడు. కిందనున్నవి ద్రవిడ దేశాలు, పైనున్నవి గౌడ దేశాలు. గౌడ దేశాలు 5 కింద విడిపోతాయి, ద్రవిడ దేశాలు 5 కింద విడిపోతాయి. అందుకే గౌడ పంచకము, ద్రవిడ పంచకము. ద్రవిడ పంచకము గౌడ పంచకమునకు కూడలు ఎక్కడ అంటే అటు 5 ఇటు 5, మధ్యలో దారి ఎక్కడ కలుస్తుందంటే నర్మదా నది ఒడ్డున కలుస్తుంది. అక్కడ రావి చెట్టు కింద నుంచి వెళ్ళాలి వీళ్ళందరూ. కాబట్టి ఈయన పాఠం చెప్పేస్తుంటే బుర్రకి ఎక్కట్లేదురా, కాసేపు అలా బయట తిరిగొద్దాం, గురువు గారికి తెలిసి వచ్చింది ఏమిట్లే, గురువుగారు సూత్రం వల్లె వేస్తూ ఉంటానన్నాను కదా, కాసేపు అలా తిరిగి వస్తూ వల్లె వేసి వద్దాం, తల బద్దలైపోతోంది, అర్థం కావట్లేదు ఈ వ్యాకరణం అని అలా బయటపోయాడు. ఆ ఒకడు ఉత్సాహవంతుడు తెరపైకెత్తాడు, అందరూ బూడిద కుప్పలై పడిపోయారు. గురువు గారు తలబట్టు కూర్చున్నాడు పతంజలి అయిపోయి. ఒరే మహాభాష్య ప్రచారం చేస్తానన్నాను, కొంత నేర్పాను, 999 మందికి అయిపోయారు, 1000 మంది అనుకుంటున్నాడు ఆయన. ఓడు పక్కకెళ్ళిపోయాడని తెలియదుగా, అందుకని కాసేపు ఆగి అయ్యయ్యో ఎలా మళ్లీ మొదటి నుంచి మొదలెట్టాలి పాఠం, శిష్యులందరూ చచ్చిపోయారు. శిష్యుడంటే కొడుకులంటి వాడు, మరి బాధ ఉండదు గురువుకి. అదే వీళ్ళందరూ చచ్చిపోయారే నా వల్ల అని పాపం బాధపడుతున్నాడు. ఒక్కడు తిరిగి వచ్చాడు బిక్కు బిక్కుమంటూ. గురువుగారు పాఠం అర్థం అవ్వలేదు, అలా వెళ్ళొచ్చానా, అయిపోవలసిందేనా బ్రహ్మరాక్షసుని అన్నాడు. ఒరే బ్రహ్మరాక్షసుడి మాట తర్వాత నన్ను రక్షించావురా, ఒక్కడికి బతికావు. ఒక పని చేస్తాను, ఇక నీకు పాఠం చెప్పడం, నీకు మహాభాష్యం రావడం అన్నది సాధ్యం కాదు. అందుకు ఒక పని చేస్తా, ఇప్పుడు నా అతీంద్రియ శక్తిని ఉపయోగిస్తా, కేవలము నా అనుగ్రహం చేత నీకు మహాభాష్యం వచ్చేస్తుంది అని చెప్పి అనుగ్రహించేశాడు. అనుగ్రహించి చూసిన కారణం చేత అలా వస్తుందా అండి అంటే మహాత్ములైతే వస్తుంది, నీకు చేత కాదని అలా ఉండదని చెప్పక తప్పది. అలా చేస్తారు మహాత్ములు కాబట్టి, వాళ్ళు ఎప్పుడో ఓసారి చేస్తారు. అంతేకాని అర్థం లేకుండా ప్రతి వారం ఎక్కడికో ఊరిళ్ళి అదే పనిగా చేస్తూ తిరగడం ఉండదు. ఏదో ఎప్పుడో జీవితం మొత్తం మీద ఎక్కడో ఒక్కసారి ఎవరినో అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి పతంజలి అలా ఒక్కడిని అనుగ్రహించాడు. ఆయన గౌడ దేశం నుంచి వచ్చినవాడు, మహాభాష్యం అంతా వచ్చేసింది. కానీ గురువుగారు ప్రారంధం మీరు ఇచ్చిన శాపం అవుతుంది, బ్రహ్మరాక్షసుడిని అయిపోతాను ఎలా అన్నాడు. ఒరే బ్రహ్మరాక్షసుడు అయిపోతే అయిపోయావు గాని, ఇట్నుంచి గౌడ దేశ పంచకం వాళ్ళు, అట్నుంచి ఇటు ద్రవిడ పంచకం వాళ్ళు, అటు గౌడ పంచకం వాళ్ళు కలుసుకునే నర్మదా నది ఒడ్డున ఉన్న రావి చెట్టు ఉంది, అది ఎక్కి కూర్చో, నేను నీకు 2 సూత్రాలు చెప్తాను. అట్నుంచి వచ్చే వేదం చదువుకున్న వాళ్ళు, వ్యాకరణం చదువుకున్న వాళ్ళని పక్కకి తీసుకెళ్లి ప్రశ్న అడుగు. ఎవరైనా జవాబు చెప్తే వాళ్ళకి మహాభాష్యం అంతా చెప్పి, వాడు చెప్పలేకపోయాడు అనుకో, వాడు పనికి వాడు ఇంకా వాడికి చెప్పక్కర్లేదు, కాబట్టి వాడికి. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ గౌడుడు ఏం చేశాడంటే నర్మదా నది ఒడ్డున రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మహాభాష్యం అంతా వచ్చు, కానీ దోషం ఉంది, ఉపాధిలో క్రౌర్యంతో ఉంటాడు. ఎవడో దొరకాలి, తను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పేవాడు దొరకాలి. వచ్చిన ప్రతివాడిని పిలిచి అడిగేవాడు, ఏమంటే మీకు ఈ ప్రశ్నలకి జవాబు వచ్చా, తెలియకపోవడం ఏంటంటే తప్పు చెప్పేవాడు. ఇలా రండి మీకు చెప్తానని పక్కకి తీసుకెళ్లి పీక్కు తినేసేవాడు, మళ్ళీ చెట్టెక్కి కూర్చునేవాడు. ఇలా ఇన్నేళ్ళో అయిపోయింది. శిష్యుడికి శాప విమోచనం అవదు, ఆయన మహాభాష్యం చెప్పేవాడు దొరకడు. చూసి 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 పతంజలికి ఇసుకెత్తిపోయాడు. ఏమిట్రా మహాభాష్యం ప్రచారం అవ్వట్లేదు, ఒక్కడికి నేర్పాను, వాడొక్కడు బ్రహ్మరాక్షసుడై కూర్చున్నాడు, వాడు నేర్పడానికి ఇంకోటి దొరకట్లేదు. ఇలా కాదు, నేనే మళ్ళీ ఇంకో అవతారం తీసుకుంటానని ఉజ్జయినిలో చంద్రశర్మ అన్న పేరుతో పుట్టాడు. పుట్టినప్పుడు వేరొక జన్మలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక తను పతంజలి అన్న విషయం ఒడ్డున ఉన్నటువంటి రావి చెట్టు కిందకు వచ్చాడు. పైనుంచి ఆయన కిందకి దిగాడు, భలే ఉన్నాడు రా స్ఫురద్రూపి అని. ఏమైనా 2 ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్తానేటన్నాడు. చెప్తాను కానీ మీరెవరు అన్నాడు. అంటే నేనేదోలే వ్యాకరణం నేర్చుకున్నాను కొద్దిగా, నేను అడుగుతాను చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, నేను కూడా మహాభాష్యం నేర్చుకోవడానికి చిదంబరం పెడుతున్నాను, పతంజలి అక్కడ ఉన్నారు, ఆయనకొక్కరికే వచ్చు మహాభాష్యం, అది నేర్చుకుందామని పెడుతున్నాను. ఇంకెక్కడ పతంజలి, ఎప్పుడో అవతార పరిసమాప్తి అయిపోయింది, మహాభాష్యం నాకు ఒక్కడికే వచ్చు, నేను నేర్పుతాను నీకు, రా 2 ప్రశ్నలు అడుగుతాను చెప్తే నేర్పుతానన్నాడు. గత జన్మలో పతంజలి కదా ఏ 2 ప్రశ్నలకి జవాబు చెప్పాలో తెలుసు ఆయనకి. ఆ 2 ప్రశ్నలకి జవాబు చెప్పాడు.
చెప్పగానే సంతోషపడిపోయి, కానీ ఉన్నది బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాడు కదూ, అందుకని క్రౌర్యం. నేను నీకు మహాభాష్యం చెప్తా, నేను తప్ప చెప్పేవాడు ఇంకోళ్ళు లేడు, ఇంకో గురువు గారు ఉన్నారు చెప్తారనుకుంటున్నామేమో, ఇంకెక్కడ ఏ కాలేజీలోనూ చెప్పరు, ఇక్కడే చెప్తారు. కానీ ఒక నియమం, నేను మహాభాష్యం చెప్పాలంటే చెట్టు మీద కూర్చునే చెప్తాను. నువ్వు చెట్టు కింద కూర్చుని చెప్తే వింటానంటే నేను చెప్పను. నువ్వు చెట్టు మీదే కూర్చోవాలి. నేను మహాభాష్యం అంతా అయిపోయే వరకు ఆపను, చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఎన్నాళ్ళు పడుతుందో నాకు తెలియదు. అది రాత్రవచ్చు పగలవచ్చు, నీ చెప్పేస్తూనే ఉంటా. నువ్వు మధ్యలో ఆకలేస్తోందండి, మంచినీళ్లు తాగుతానండి, కాసేపు పడుకుంటానంటే కుదరదు. అలా కూర్చుంటావా చెప్పు, నీకు నేర్పుతానన్నాడు. తప్పకుండా నేర్చుకుంటాను అన్నాడు. సరేనన్నారు. రావి చెట్టు మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నారు. ప్రారంభిస్తున్నాను, మొదలు పెట్టన్నారు. ఎక్కడ రాస్తారు? ఓ దస్తా కాగితాలు ఎట్టుకెళ్లారు. ఎన్ని పుస్తకాలు ఎట్టుకెళ్ళి పైన ఎట్టుకుంటాడు. పెట్టుకున్నాడు అనుకోండి, ఆ పుస్తకం తీసేదాకా ఈయన ఆగాలా? ఎలా ఆగుతాడు? ఆగడు. ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పేస్తూ ఉంటాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, రావి చెట్టు మీద కూర్చున్నవాడు పద్మాసనం వేసుకుని ఓ ఎండు పుల్ల తీసి తొడని చీరుకుంటూ ఉండడం, ఆ పుల్ల ముక్కని రక్తంలో ముంచుకుని రావాకు మీద రాసుకుంటూ ఉండడం, పెట్టుకుంటూ ఉండడం, అక్కడే గుచ్చుకుని పెట్టుకుంటూ ఉండేవాడు. అలా 9 రాత్రులు 9 పగళ్లు చెప్పాడు మహాభాష్యం. ఇంత ఓపిగ్గా 9 రాత్రులు 9 పగళ్లు మహాభాష్యాన్ని వింటూ తొడలోని నెత్తురులో పుల్ల ముంచి రావాకుల మీద రాయగలిగిన వాడు ఉంటాడా? ఎలా వచ్చింది ఇంత ఓర్ప చంద్రశర్మకి? అంటే నేను మీతో చెప్పే కదా, ఆ చంద్రశర్మ గత జన్మలో పతంజలి. పతంజలి ఎవరు? ఆదిశేషుడు. మీరు మర్చిపోకూడదు సుమా ఇవన్నీ. మళ్ళీ నేను అంతా అయిపోయిన తర్వాత ఎవరన్నా పిలిచి మళ్ళీ ఇదంతా చెప్పమంటాను. కాబట్టి ఇప్పుడు ఆయన పతంజలి ఆదిశేషుడు. కాబట్టి ఆదిశేషుడెవరు? ఇది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు గురుత్తమాలికా స్తోత్రంలో చేసిన స్తోత్రం. ఆయన సామాన్యుడు కాడు. హరితల్ప హరనూపుర. ఆయన హరికి తల్పం, శ్రీ మహావిష్ణువుకి తల్పంలా ఉంటాడు. ఎప్పుడు పడుకుని పాలసముద్రంలో పడుకుని ఉంటాడు. అంతటి విష్ణువుని పోస్తూ ఉండాలి. అఖిల ప్రపంచ గురుభర నిర్వాహకుడొకట చేసి నిరిజనుదేరం కర్వుని వేగు సహింపక నిర్వీస్తలి కుంగె మృగ్య నురగేంద్రుండు అంటారు పోతన గారు భాగవతంలో. విష్ణువు అడుగు తీసి అడుగేస్తే భూమి కుంగుతుంటుంది, అంత బరువు. అంతటి విష్ణువుని వహించాలి అంటే అంత ఓర్పు ఉండాలి. కాబట్టి ఆదిశేషుడు హరితల్ప, హరి పాదనూపుర. ఆ పతంజలే కదూ పరమశివుడు చిదంబరంలో తాండవం చేస్తుంటే పాదానికి నూపురంగా చుట్టుకున్నాడు. పాముకి గట్టిగా చుట్టి పట్టుకోగలిగిన లక్షణం ఉండదు. ఆ పాదంతో ఆయన తాండవం చేస్తున్నప్పుడు ఎగిరిగిరి ఆడుతుంటాడు. కొంచెం తల కిందకెళ్ళింది అనుకోండి తొక్కేస్తాడు. ఎంత జాగ్రత్తగా పట్టుకుని ఉండాలి పాదాన్ని, అంత ఓర్పుగా పట్టుకున్నాడు శివతాండవానికి. ఆయనే సౌమిత్రి. ఒకానొక జన్మలో లక్ష్మణస్వామి, శేషుడేగా లక్ష్మణస్వామిగా వచ్చాడు. రామచంద్రమూర్తిని 14 సంవత్సరాల అరణ్యవాసంలో దశరథ మహారాజు గారు లక్ష్మణుడిని అరణ్యవాసం చెయ్యమని అడగకపోయినా అన్న మీద వదిన మీద ఉన్న ప్రేమతో అరణ్యవాసం చేసి మేఘనాథుణ్ణి ఓడించి రామచంద్రమూర్తికి పట్టం కట్టి యమరాజ్య పట్టాభిషేకం కూడా స్వీకరించకుండా రాముని సేవకన్న నా జీవితంలో ఇంకొకటి లేదని సేవించి తరించిన మహాపురుషుడు లక్ష్మణస్వామి. అంత ఓర్పున్నవాడు. వేరొక జన్మలో బలరాముడు. బలము మిగులగలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి గనుడు సుతుడు. ఆయన విశేషమైనటువంటి బలం ఎంత ఉన్నవాడో బలరాముడిగా కృష్ణుడితో తమ్ముడి ఆగడాలు ఓర్చడంలో అంత ఓర్పు. నేను మీకు చెప్పానుగా కృష్ణకర్ణామృతంలో వెళ్ళి దొంగతనం చేస్తుంటే వెన్న ఎవరు నువ్వు అని అడిగింది గోపకాంత. అని అడిగితే ఆయన నేను కృష్ణుణ్ణని చెప్పలేదు, బలానుజహ నేను బలరాముడి తమ్ముడిని చెప్పాడు. మధ్యలో ఆయన ఊసిందుకు? అంత అల్లరి తమ్ముడిని భరించాడు. కృష్ణావతారంలో కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం చేసిన ప్రయత్నాలన్నిటిలో అండగా నిలబడ్డాడు. కాబట్టి అంత ఓర్పు కలిగిన వాడు కాబట్టి, బలరాముడిగా ఉన్నవాడు కాబట్టి మహానుభావుడు. క్షమాధర, భూమి అపారమైన ఓర్పు. మనం చూడండి, ఏ పని చెయ్యాలన్నా భూమి ముందు. మనం చేసే అపచారం, నిద్రలేస్తే భూమి మీద కాలిడతాం, మూత్ర విసర్జన చేస్తే అమ్మ ముఖం మీద, మల విసర్జన చేస్తే భూమాత అమ్మ ముఖం మీద, ఆఖరికి నడిస్తే పాదతాడనం. ఇవి చాలవన్నట్టు నెత్తురు కక్కినట్టు తాంబూలం వేసుకుని ఉమ్మేస్తే అమ్మ ముఖం మీద. మనం అన్నం తినాలని భూమిని దున్నితే నాగేటి చాలుతో అమ్మ గుండెల మీద రాపాడిస్తాం. ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి అమ్మ గుండెల మీద కన్నం పెట్టి శంకుస్థాపన చేస్తాం. ఆఖరికి చచ్చిపోతే ఇంతమంది వదిలేస్తారు, ఆ అమ్మే కడుపులో పెట్టుకుంటుంది.
అందుకే ఆమె ఓర్పునకు మారుపేరు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు. అంతటి ఓర్పు భూదేవికి. అంత ఓర్పున్న భూదేవి ఇలా కదలకూడదు. ఇలా కొద్దిగా కదిలింది అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ వీధుల్లో గడిపోయి నించుంటారు కాదు. మిగిలిన వాళ్ళందరం కదులుతూనే ఉండొచ్చు. 5 నిమిషాలు కూర్చోండిరా అంటే కూర్చోం. ఆవిడ మాత్రం క్షణం కదలకూడదు. క్షణం కదలకుండా పట్టుకునేవాడు ఉండాలా? ఆయనే ఆదిశేషుడు. ఎంత ఓర్పు మహానుభావుడు. నెత్తి మీద బరువెట్టి కదలకుండా ఉండింటే ఎవడు ఉండగలడు? ఎప్పుడో అప్పుడు తట్ట ఇలా అంటాడు. ఆయన భూమిని ఇలా అన్నాడు అనుకోండి, అయిపోయిందే మన పని. అలా అనకుండా మోస్తున్నాడు. అందుకని క్షమాధర, భూమినంతటినీ భరించేటటువంటి మహా ఓర్పున్నటువంటి పెద్ద మనిషి ఆదిశేషుడు. ఇంత గొప్పవాడు కాబట్టే, ఇంత ఓర్పున్నవాడు కాబట్టే మహానుభావుడు మళ్ళీ చంద్రశర్మ అన్న పేరుతో గోవింద భగవత్పాదులుగా వచ్చినప్పుడు, ఆ విద్యార్థిగా వచ్చినప్పుడు ఆ చెట్టు మీద కూర్చుని అంత జాగ్రత్తగా బ్రహ్మరాక్షసుడు చెప్తున్నప్పుడు అన్నీ రాసుకున్నాడు. అంత వ్యాకరణం మహాభాష్యం అంతా రాసేసుకున్న తర్వాత మహాభాష్యం చెప్పేశాడు. బ్రహ్మరాక్షసుడు తనం పోతుంది కదా, ఇంకా శాప విమోచనం అయిపోయింది. మహాభాష్యం శిష్యుడికి చెప్పేశాడు చంద్రశర్మకి, శాప విమోచనం అయిపోయింది గౌడుడికి. దిక్కుమాల బ్రహ్మరాక్షసిత్వంతో ఎంతమంది వేద పండితుల్ని తినేశాన్రా. ఎన్నాళ్ళు మహాభాష్యం చెప్పేయడానికి మనిషి దొరక్క ఏడిచాను. చిచ్చి ఎందుకు వచ్చిన జన్మని వైరాగ్యం వచ్చి, ఎవరు నాకు బ్రహ్మజ్ఞానం వెంటనే వచ్చేట్టు చెప్పగలిగిన వాడిని పరితపిస్తూ హిమాలయ పర్వతాల మీద ఉన్న సుఖబ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన తత్వోపదేశం చేసి సన్యాసనామమిచ్చి గౌడుడు కనుక గౌడపాదాచార్య అని పేరు పెట్టారు. ఎక్కడది గౌడపాదాచార్య? ఎక్కడ వదిలిపెట్టాను ఇందాక నేను? నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం. అక్కడ వరకు తండ్రి కొడుకులు వచ్చి తర్వాత సన్యాసి వచ్చాడని చెప్పాను. సన్యాసి ఎక్కడి నుంచి వచ్చారు అంటే సర్వసంగ పరిత్యాగం చేసి మహాభాష్యం చంద్రశర్మకి నేర్పినటువంటి మహానుభావుడైనటువంటి గౌడుడు సన్యసించి వెళ్లి సుఖబ్రహ్మ దగ్గర అద్వైత జ్ఞానాన్ని పొంది ఆ హిమాలయ పర్వతాల మీదే ఉండిపోయారు. కాబట్టి గౌడపాదం మహాంతం. ఆయన శిష్యుడు గోవింద యోగీంద్రుడైనటువంటి గోవిందుడు. ఆయనే గోవింద భగవత్పాద. గౌడపాదుల వరకు గౌడ భగవత్పాద అన్నమాట లేదు. గోవిందుల దగ్గర నుంచి గోవింద భగవత్పాద, శంకర భగవత్పాద, ఆ తర్వాత మళ్ళీ లేదు. పద్మ భగవత్పాద, సురేశ్వర భగవత్పాద అలాంటి పేర్లు లేవు. ఇంకా శంకరుల వరకే శంకర భగవత్పాద. భగవత్పాద అంటే ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడు దొరుకుతాడో ఆ పాదములున్నవాడు. సహజముగా గురువు లోకాన్ని రక్షించడానికి వచ్చారు జ్ఞానబోధకు. అందుకని శంకర భగవత్పాదాచార్య. కాబట్టి ఇప్పుడు ఈ మరి గోవింద భగవత్పాదులు ఎవరు? మళ్ళీ వెనక్కి రెండోసారి. రావి చెట్టు మీద రాగాకుల మీద మహాభాష్యం అంతా రాసుకున్నాడే చంద్రశర్మ. ఆయన పాపం ఈ ఆకులన్నీ జాగ్రత్తగా ఓ వరుస క్రమంలో ఏరుకుని మళ్ళీ 32వ పేజీ తర్వాత 1176వ పేజీ ఉందనుకోండి, ఎప్పటికి కలుపుకుంటాడు. ఆకులన్నీ వరుస క్రమంలో ఏరుకుని చుట్టలు చుట్టుకుని కట్టలు కట్టుకుని అవన్నీ కలిపో పెద్ద మూట కట్టుకుని ఇంటికి బయలుదేరాడు. అమ్మయ్య మహాభాష్యం అంతా నేర్చుకున్నాను, రాసుకున్నాను. తీరా ఇంటికి ఎడుతుంటే 9 రోజులు రాత్రి మవళ్ళు రాశాడు. తొడలో చీరుకుని నిత్తుటితో. ఆకలి బడలిక అడుగు పడలేదు. ఎవరైనా పట్టుకుపోతారేమో అని ఆకుల మూట తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఎవ్వరూ పట్టుకుపోలేదు కానీ ఓ గొర్రె వచ్చింది. వచ్చింది ఏమిటో ఈ ఆకులు బాగున్నాయని తినేయడం మొదలెట్టాడు. అది కొన్ని ఆకులు తినేశాక ఆయనకి తెలివి వచ్చింది. ఆయన లేచి చూసుకుని ఏడిచాడు. అయ్యో, ఇందులో కొన్ని ఆకులు గొర్రె తినేసి. అసలు అది గొర్రె ఏం చెప్తుంది? తింటే వస్తుంది ఆ భాష్యం? రాదు. కాబట్టి మళ్ళీ ఆ భాష్యం ఎలా పైకి వస్తుంది? ఇక రాదు. అందుకని పతంజలి చెప్పినటువంటి మహాభాష్యంలో కొంత భాష్యమిక ప్రపంచానికి దొరకలేదు. ఆ పోయిన భాష్యాన్ని ఏమని పిలుస్తారంటే అజభక్షిత భాష్యము అంటారంటే గొర్రె తినేసిన భాష్యం. అది పోయింది, మిగిలింది మాత్రం దక్కింది. ఇదైనా దక్కించుకుందామని కళ్ళు పడిపోతున్నా సరే పడుకోకుండా మూటట్టుకుని మొత్తానికి ఓ ఊరు చేరాడు. అదో వైశ్యుల ఇల్లు. ఆ వీధరుగు దగ్గరికి వెళ్ళి ఆ వైశ్యుడిని పిలిచి, అయ్యా ఇదే ఆకుల మూట అనుకోకు సుమా, చాలా విలువైంది, కాసేపు పడుకుంటాను, నన్ను లేపేక ఆ మూట మాత్రం జాగ్రత్తగా చూడని ఆ మూట అక్కడెట్టి పడుకున్నాడు. మంచి స్ఫురద్రూపి. ఆ వైశ్యుడి కూతురు చూసింది, అబ్బాయి ఎంత బాగున్నాడు రా ఈ పిల్లాడో, ఈ ఆకుల మూట పాపం ఏమిటో తెచ్చుకున్నాడు, జాగ్రత్తగా ఉంచుదామని రక్షించింది.
అలా పడుకున్నవాడు 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, లేవడు, లేపితే పలకడు. నీరసపడిపోయాడు మనిషి. నెత్తురు పోయింది కదా, తినడు. ఎలా? అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ వైశ్యకాంత అన్నంలో పెరుగు కలిపి బాగా నలిపి రోమరంధ్రములలో ఉంచి లోపలికి సారం వెడుతుందని ఆ పైన ఉన్న అంగీ పైకి తీసి కడుపు మీద రుద్దడం మొదలెట్టింది పెరుగన్నాన్ని. అది రోమకూపాల్లోంచి సారం లోపలికి దిగి ఆ బ్రాహ్మణుడు బతుకుతుండేవాడు. పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది. ఆ పెరుగు సారం లోపలికి పెడుతుండే ఇంకా పడుకుంటుండేవాడు. అలా పడుకుని 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 బడలికంతా తీరిపోయింది అనుకోండి, మళ్ళీ మంచి తేజోవంతంగా ఉంటాడు కదా. అసలే తేజోవంతంగా ఉండే బ్రాహ్మణుడు దానికి తోడు బాగా పడుకుని లేచాడు. పెరుగన్నం బాగా కడుపుకి రుద్దితే మంచి ఉత్సాహంగా పైకి లేచి, చాలా సంతోషం అండి, నన్ను బతికించారు, నా మూట ఇచ్చేయండి అని ఆకుల మూటలు అట్టుకుని బయలుదేరాడు. వైశ్యుడి కూతురంది వైశ్యుడితో, నాన్న ఆ పిల్లాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వెళ్ళిపోతున్నాడు నాన్న అంది. వైశ్యుడు పరిగెత్తుకొచ్చి అన్నాడు, అమ్మాయి వెళ్ళిపోతే కుదరదు, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, నిన్ను బతికించింది మా అమ్మాయే, కృతజ్ఞుడు అయిపోతావు, పెళ్లి చేసుకోండి. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి, వైశ్యుల పిల్లని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి తప్పు, నేను చేసుకోకూడదు, నేను మహాభాష్యం ఎవరికన్నా చెప్పుకోవాలి, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలా వెళ్ళిపోవచ్చా? నిన్ను బతికించింది మా అమ్మాయి, వదిలి వెళ్ళిపోతావా? ధర్మం ఏమిటో రాజుగారిని అడుగుదాం పదన్నాడు వైశ్యుడు. సరే పదన్నాడు. పాపం మహారాజు గారి కొలువుకి వెళ్ళారు. వెళ్ళి వైశ్యుడు ఈ బ్రాహ్మణుడు అక్కడ నించున్నారు. రాజుగారు చూశాడు సింహాసనం నుంచి, అబ్బా ఎంత తేజోవంతంగా ఉన్నాడు రా, వీడిని నా అల్లుడిని చేసుకుంటే ఎంత బాగుంటుంది. పెళ్ళొద్దు మహాప్రభో, మహాభాష్యం చేసుకుంటామన్న వాళ్ళకి ఎంతమంది పిల్లనిస్తా ఉంటున్నారో చూడండి. పిల్లనిస్తానని ఆయన అన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నీ కనుక్కుని మహామంత్రిని పిలిచి, మహామంత్రి ఈ పిల్లవాడి యోగక్షేమాలు ఏమిటో ఒకసారి చూడండి. ఆ మహామంత్రి బ్రాహ్మణుడు. ఆయన చూసి, అబ్బాయి ఎంత బాగున్నాడో, నా కూతురికి ఇస్తే బాగుండు అనుకున్నాడు. అనుకుని మహామంత్రి అన్నాడు, ఇంతకన్నా యోగ్యుడు ఎక్కడ దొరుకుతాడు మహారాజా, ప్రపంచంలో మహాభాష్యం వచ్చిన వాడు లేడు ఈ పిల్లాడు తప్ప, కాబట్టి ఇవ్వచ్చు. కానీ ధర్మంలో ఒక రహస్యం ఉంది. బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరుల్ని పెళ్లి చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కాంతని చేసుకుని తర్వాత వైశ్య, తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రకాంతల్ని చేసుకోవాలి వరుసగా. నలుగురిని చేసుకుందామంటే ఆ పిచ్చ కోరికలు ఎవరికి అక్కర్లేదు సుమా, శాస్త్రానికి చెప్పానంతే. కాబట్టి అలా చేసుకోవాలి మహారాజా, అందుకని నా కూతురునిచ్చి ముందు పెళ్లి చేస్తాను, తర్వాత మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఈశ్వరుడు లీలంటే ఇలా ఉంటుందిరా, పెళ్ళొద్దు మహాభాష్య ప్రచారం చేసుకుందామని నేను అనుకున్నాను, 9 పెళ్ళాలు వస్తున్నారు నాకు అనుకుని, ఇది ఈశ్వరలీల అని నిమిత్తంగా ఊరుకున్నాడు ఆ చంద్రశర్మ. ఆ ఊరుకున్న వాడికి మొట్టమొదట మంత్రి గారి పిల్లనిచ్చి పెళ్లి చేశారు, తర్వాత రాజుగారి కూతురునిచ్చి చేశారు. ఓ వైశ్యుడి కూతురు కావాలో అన్నారు. మా అమ్మాయి అందుకే తిరుగుతోందండి అన్నాడు ఆ వైశ్యుడు, ఆ ఆకులు కాపాడిన అమ్మాయి. ఆ అమ్మాయినిచ్చి చేశారు. ఇంకొక అమ్మాయి కావాలి, శూద్రకాంతనిచ్చి కూడా చెయ్యాలన్నారు. కడుపు మీద రుద్దిన పెరుగు పట్టుకొచ్చిన పిల్ల ఉందే, ఆ పిల్ల మహాతపస్సులైన వాళ్ళకి పెరుగు పట్టుకెడుతుండేది, ఆ పిల్లని ఇచ్చి చేస్తామన్నారు. అంతకన్నా అదృష్టం ఆయన్ని చేసుకుంటానంది ఆ పిల్ల. 9 ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆయన అన్నాడు, మీరు ఇచ్చారు నేను చేసుకుంటాను, ఎలాగో నన్ను వదలరు, చేసేసుకుంటాను కానీ ఒక్కటే మాట, 9 కొడుకులు పుట్టాక నేను ఈ ఆశ్రమాన్ని వదిలేస్తాను. అలాగే కొడుకులు పుట్టాక నువ్వు వదిలిపెట్టి సన్యాసం తీసుకోమన్నారు. 9 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలకు వరుసగా 9 కొడుకులు పుట్టారు. 9 కొడుకులకి తండ్రి తానేగా గురువు. నేను గురు పరంపర ఎక్కడ మొదలు పెట్టాను? గురువు శిష్య కోసం సదాశివ సమారంభం, నారాయణ సమారంభం దగ్గరికి తీసుకెళ్లే కదా. తండ్రి గురువు కనుక కూర్చోబెట్టి ఉపనయనం చేసి వాళ్ళని కూర్చోబెట్టి మహాభాష్యాన్ని 9 కొడుకులకి నేర్పించారు. అమ్మయ్యా నా కోరిక తీరి. ఎవరు? పతంజలి కదూ. మరి మహాభాష్య ప్రచారం జరిగిందిగా, 9 శిష్యులకు అప్పచెప్పేశాడు, ఇంకా పరంపరగా వెళ్ళిపోతుంది. అమ్మయ్యా నా కోరిక తీరిపోయింది, కాబట్టి ఇంకా నేను ఇప్పుడు హాయిగా సన్యాసం తీసుకుంటానని చెప్పేసి సన్యాసాశ్రమం తీసుకుందామని చెప్పి, ఎవరిస్తారో నాకు సన్యాసాశ్రమం అని ఆలోచించాడు. ఏ రావి చెట్టు మీద నేను కూర్చున్నప్పుడు నాకు మహాభాష్యాన్ని నేర్పిన బ్రహ్మరాక్షసుడు తర్వాత బ్రహ్మరాక్షసిత్వం పోతే సన్యాసం తీసుకుని గౌడపాదాచార్యుల వారన్న పేరుతో ఇప్పుడు హిమాలయ పర్వతాల మీద ఉన్నాడో ఆయనే నాకు మళ్ళీ దీక్ష కూడా ఇస్తాడని ఆయన దగ్గరికే వెళ్ళాడు. మళ్ళీ ఆ గౌడపాదాచార్యుల వారు గుర్తుపట్టారు, ఏమో నీకే కదా మహాభాష్యం నేర్పేది, మళ్ళీ వచ్చావు అన్నాడు. అయ్యా నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇంక ఉండలేదు, సన్యాసం ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈయనకి సన్యాసం ఇచ్చి తత్వోపదేశం చేసి గోవింద భగవత్పాద అని పేరు పెట్టారు. అక్కడ గోవింద భగవత్పాదులు వచ్చారు. సన్యాస క్రమంలోకి అక్కడ తిరిగింది. గౌడపాదుల దగ్గర తర్వాత గోవింద భగవత్పాదులు వచ్చారు.
ఈ గోవింద భగవత్పాదాచార్యుల వారిని బదరీ దగ్గర వ్యాసుల వారు పిలిచారు. శంకరాచార్యుల వారు శివావతారం కాలడీలో పుట్టి సన్యాసం తీసుకోవడానికి వస్తోంది. హిమాలయాల వరకు ఎక్కడొస్తుందయా, నువ్వే నర్మదా నది ఒడ్డుకెళ్ళు. రావి చెట్టుతో పరిచయం ఎందుకని? మరి అక్కడ కూర్చునే కదా మహాభాష్యం నేర్చుకున్నాడు ఆ చెట్టు మీద. అందుకని ఆ చెట్టు కింద ఉన్న తొర్రలోనే గుహలో కూర్చో, నీ దగ్గరికి వస్తాడు, గుర్తుపడుదువుగానివి. ఆయనకి నువ్వు సన్యాసమిస్తే మహానుభావుడు ఈ లోకంలో మళ్ళీ ధర్మాన్ని సుస్థాపనం చేస్తాడు, సువ్యవస్థితం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాడు. అటువంటి శంకర భగవత్పాదులకు ఉపకారం చెయ్యడం కోసం ఆయన ఇక్కడ వరకు రావలసిన అవసరం లేకుండా నువ్వే బయలుదేరి భూమధ్యంలో ఉన్నటువంటి నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఆ గుహలో కూర్చోమన్నారు. అంటే వెళ్లి గోవింద భగవత్పాదాచార్యుల వారు అక్కడ కూర్చున్నారు. మాండూక్యోపనిషత్తుకి కారిక చేశారు ఆయన. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు బయలుదేరి అక్కడికి వెళ్లారు. ఈలోగా పెద్ద వరదలు వచ్చాయి, గుహలోకి నీరెళ్ళిపోతోంది. గోవింద భగవత్పాదులు తలుచుకుంటే రక్షించగలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ గుహ దగ్గర నిలబడ్డారు. నిలబడి మహానుభావ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు. ఆయన అంతర్ముఖత్వంలో ఉన్నారు. గోవింద భగవత్పాదులు మాట్లాడటం లేదు. శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి తన యోగశక్తి చేత నర్మదా నది వరదలతో ఉన్న నీటినంతటినీ కూడా తన కమండలంలోకి పట్టేశారు. ఆయన యోగశక్తి అటువంటిది. అప్పటికి ఆ గురువుని స్వీకరించక ముందే అంతటి శక్తివంతుడు శంకరుడు. ఆ కమండలంలోకి పట్టుకుంటే అందరూ ఆ పిల్లవాడిని చూసి జైజేలు పలుకుతున్నారు. ఏమిట్రా ఈ అలజడని గోవింద భగవత్పాదులు కళ్ళు తెరిచారు. పిల్లవాడిని చూశారు. మహాస్ఫురద్రూపి, చెప్పే కదా చిన్న మచ్చ కూడా ఉండదు ఒంటి మీద, మెరిసిపోతూ ఉంటారు శంకరాచార్యుల వారు. వారు చేశారు గురువస్తకం అని అద్భుతమైనటువంటి అష్టకం. అసలు శంకరాచార్యుల వారి గురుభక్తి అని నేను మాట్లాడితే ఎన్ని రోజులు చెప్పవలసి ఉంటుందో అటువంటి మాటలు మాట్లాడారు శంకరాచార్యుల వారి గురువుల గురించి. వారి వినయం అటువంటిది. వారే సాక్షాత్తు శంకరుడైన గురువు పేరు చెప్తే పడిపోయారంటే నేల మీద. దక్షిణామూర్తి అష్టకం చేసి ఒకేసారి దర్శనమిచ్చారు. వ్యాసాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు ముగ్గురు ఒక్కసారి హిమాలయాల మీద దర్శనమిచ్చారు శంకరాచార్యుల వారికి. ముగ్గురి కాళ్ళ మీద పడి దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. అంతటి శంకరుడు. అది ఆయన గురుభక్తి అంటే. అంతటి మహానుభావుడు. శంకరుల పాదాలు పట్టుకుంటే వినయం గురుభక్తి అబ్బుతాయి. అటువంటి శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల దగ్గర నించున్నారు. కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగారు. ఎవరో తెలుసుకోవాలిగా, శివుడెవరో. అప్పుడు చెప్పారు, నేనెవరినో కాదయా, శివోహం శివోహం, నేనే శివుణ్ణి అంటూ స్తోత్రం చేశారు. నేను ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అని గుర్తుపట్టారు. ఓహో, వచ్చినవాడు శివుడని. అప్పుడు దీక్ష ఇచ్చి తత్వోపదేశం చేసి ప్రణవోపదేశం చేసి సన్యాసనామాన్ని మార్చలేదు. పూర్వాశ్రమంలో ఉన్న నామం తీసేసి కొత్త పేరు ఇస్తారు సన్యాసంలో. ఇంతకుముందు ఆపత్ సన్యాసం తీసుకున్నా ఇప్పుడు గురువు గారు ఇచ్చినది శాస్త్రీయ సన్యాసం. శాస్త్రీయ సన్యాసంలో మళ్ళీ కొత్త పేరు ఇవ్వాలి. కానీ గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారికి పేరు మార్చలేదు. శంకర అని అలాగే ఉంచేశారు. కారణం ఏంటంటే శంకరోతీతి శంకర, లోకానికి శుభాలు చేయడం కోసం వచ్చినటువంటి శివావతారం. ఆయనకి పేరు మార్చవలసిన అవసరమే ఉంది. పుట్టినదాదిగా ఆ అవతార పరిసమాప్తి అయిపోయినా కూడా ఆయన గ్రంథముల ద్వారా లోకాన్ని ఉద్ధరిస్తూనే ఉంటారు. కాబట్టి పేరు మార్చనని శంకరాచార్య అని శంకర అన్న పేరే ఉంచేశారు. అప్పుడు గురువు గారి దగ్గర శాస్త్రీయ సన్యాసం తీసుకుని శంకరాచార్య అన్న పేరు పొందారు. వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు రచన చేశారు. ఆ బ్రహ్మసూత్రాలకి వ్యాసుల వారి హృదయానికి అనుగుణంగా భాష్యం చెప్పిన వారు ఎవ్వరూ లేరు. ఎవ్వరూ చెప్పకపోతే వ్యాసాచార్యుల వారు అప్పుడు చెప్పారు, శివుడు వచ్చాడు శంకరులుగా, ఒక్క శంకరాచార్యుల వారే చెయ్యగలరు దానికి భాష్యం. అందుకే ఓ గోవింద భగవత్పాద, నీ దగ్గరికి వచ్చి శిష్యరికం తీసుకున్నప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం చెయ్యమని చెప్పు అన్నారు. గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆదేశించారు శంకరాచార్యుల వారిని. కాశీపట్టణంలో కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం చేయమన్నారు. ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తుంటేనే వ్యాసాచార్యుల వారు వచ్చారు. వచ్చి వృత్త బ్రాహ్మణ రూపంలో వచ్చి వాదన చేస్తున్నారు. ఇద్దరు వాదన చేస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి. పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు, వచ్చిన వారు వ్యాసుడు, ఇటు శంకరుడు, అటు ఉన్నవాడు విష్ణువు, ఇటు పక్క శివుడు, వీళ్ళిద్దరూ వాదించుకుంటే మాకేం తెలుస్తుందని, మహానుభావ నీ వాదన చాలించండి అని ప్రార్థన చేస్తే అప్పుడు వ్యాసుడు దర్శనమిచ్చారు. ఇచ్చి గోవింద భగవత్పాదుల ఆజ్ఞ మేరకు 8-16 ఏళ్లు ఉండడానికి ఒప్పుకున్నారు భాష్య రచన కొరకు.
ఈ భాష్యాన్ని చెప్పేవాడు లేడయా, నువ్వే ప్రచారం చెయ్యాలి, అవైదికమైన వాదనలన్నిటినీ ఖండించాలి, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి, అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించాలి. కాబట్టి నువ్వే మళ్ళీ ఇంకొక 16 సంవత్సరముల శరీరంలో ఉండాలంటే అప్పటికి 8 16 అయింది, 16 మీద ఇంకొక 16 వచ్చి 32 సంవత్సరముల శరీరంలో ఉండడానికి పరమశివుడు ఒప్పుకొని శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీద ఉన్నాడు. ఆ కాశీపట్టణంలోనే మనీషా పంచకం చేశారు, భజగోవింద స్తోత్రం చెప్పారు. శంకర విజయాలు అని ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వెడితే నిజంగా ఎన్నాళ్ళు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. అంతటి మహానుభావుడు శంకరులు. కాబట్టి ఇవాళ నేను మీకు విశేషమైనటువంటి తిథి, చాలా గొప్ప తిథి. ఇవాళ అక్షయ తృతీయ. ఇవాళ ఒక్కరోజు అటువంటి మహాపురుషుల యొక్క పేర్లన్నీ విన్నంత మాత్రం చేత అక్షయంగా అటువంటి మహాపురుషులు గురువుల యొక్క పేర్లు విని స్మరించిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఇవాళ నేను గురు పరంపర గురించి మాట్లాడతాను అని మీతో చెప్పాను. చాలా సంతోషం. మీలో ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక్కసారి ఎక్కడా నేను చెప్పవలసిన అవసరం లేకుండా ఆ మలుపులన్నీ చెప్తాను అని సంతోషం ఎవరికైనా సరదా ఉంటే రండి అన్నాను. కాబట్టి లేదు లేండి, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ విన్నాం కదా, నేను ఏదో ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను ఏంటంటే నేను మీ జోలికి రాను. కాబట్టి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నా మనవి ఒక్కటి మీరు ఆలకించవలసి ఉంటుంది. మన అక్షయ తృతీయ రేపటి రోజున మహాద్భుతమైనటువంటి విషయాలు కొన్నింటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ శంకరుల యొక్క గురు వైభవం గురించి, ఆ గురు పరంపర గురించి చెప్పారు. రేపు శంకర భగవత్పాదుల జీవితంలో జరిగినటువంటి కొన్ని విశేషమైనటువంటి మలుపులు, శంకరాచార్యుల వారి యొక్క 9 శిష్యులు, 6 శిష్యులు, 4 6 ఎక్కడుంది, ఆ 6కి 4కి మధ్యలో 2 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రహస్యాలకి సంబంధించిన విశేషాల్ని రేపు మనవి చేస్తాను. సాధారణంగా మీరు ఎక్కడ చూసినా 9 శిష్యులే కనపడతారు శంకరాచార్యుల వారికి. ఒక్క చోట మాత్రం శంకరాచార్యుల వారు 6 శిష్యులతో కనపడతారు. ఇటు 3 ఉంటారు, ఇటు 3 ఉంటారు. ఎక్కడో తెలుసా? కాంచీపురంలో కామకోటి మఠంలో కామకోటి పీఠాధిపతులు చంద్రమౌళీశ్వర లింగానికి అభిషేకం చేసే ప్రాంగణం వెనక గోడ మీద శంకరాచార్యుల వారికి ఇటు 3 అటు 3 ఉంటారు శిష్యులు. 9 కదా ఉండవలసింది, 6 ఎందుకున్నారు? ఈ 9 కాక 6 ఉంటే ఆ 2 ఎవరు? ఆ 2 ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళిద్దరూ ఏం చేశారు? అసలు ఎందుకని ఆ భేదం వచ్చింది? ఇందులో ఉన్న రహస్యాలు ఏమిటి? శంకరుల శిష్యులు 6000 మంది వెంట తిరుగుతున్న 9 ఎందుకు చెప్తారు? ఎక్కడ అన్ని మలుపులు తిరిగింది శంకరాచార్యుల వారి యొక్క వైభవం అన్న విశేషాల గురించి రేపటి రోజున మనం చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను మీతో ఒక 2 విషయాలు ముచ్చటించవలసి ఉంటుంది. అమ్మా, మీరు దీపాలు వెలిగించడం ప్రారంభం చేయండి. ఒకటి, ఇవాళ అక్షయ తృతీయ. ఎంత గొప్ప తిథో! ఇవాళ ఒక్కరోజు మాంసనేత్రంతో ఏదైనా మంగళప్రదమైన విషయాన్ని చూస్తే అక్షయంగా చూసినట్టు. మనకి సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైనది ఏది అంటే దీపమే. అందరూ కాదమ్మా దీపాలకి. ఏ కార్యకర్తలు ఎంచుకోబడ్డారో, ఎవరికి బ్యాడ్జెస్ ఇచ్చారో వాళ్లే. ఎందుకంటే అది అగ్ని సంబంధం, అది ఇబ్బందికరం అందరూ వెళితే. అందుకే ఎవ్వరూ లేవద్దు, ఒక్క ఆ కార్యకర్తలే వెలిగిస్తారు. 1 2 కాదు, దాదాపుగా 6000 దీపాలు వెలిగించాలి ఇవాళ దేవాలయ ప్రాంగణం అంతా. 6000 దీపాలు వెలిగిన తరువాత కరెంట్ లైట్లు ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ ఇవాళ దీపోత్సవం అని అపురూపంగా చేస్తారు దేవాలయాలకి. ఇన్ని దీపాల కాంతులలో దేవాలయాన్ని ఇవాళ దర్శనం చేసి సౌందర్యలహరి చదువుతాం.